చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నిండు వందనాలండి. దేవుని సన్నిధి మనతో ఉండను గాక. ఆమేన్. గడిచిన నెల ప్రభు మనల్ని కాచి మరొక నూతన నెల మార్చి నెలలోనికి మనల్ని ప్రవేశింపజేశారు. ఈ నెలలో ఉన్న ప్రాముఖ్యమైన ప్రకటనలు మీకు ఇచ్చి నేను వాక్యాన్ని అందిస్తాను. గడిచిన నెల 26వ తారీఖున స్త్రీల కూడికలో దేవుడు చక్కగా సేవకులను బలపరిచి వాడుకున్నారు. చేరుకున్న మీరందరికీ నిండు వందనాలు. స్త్రీల కూడికను మీరు ప్రతి 2 నెలలకు ఒకసారి జరగడానికి మీరు ప్రోత్సాహకరం నిలబడండి. మీ ప్రయోజనం కొరకే ఈ స్త్రీల కూడిక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల చివరి రోజున ప్రత్యేక రాత్రి కూడిక జరుగుద్ది. అయితే శనివారం వచ్చిందని శుక్రవారం ఏర్పాటు చేశాను కనుక ప్రతి నెల జరిగే ప్రత్యేక రాత్రి కూడికకు మీరు హాజరవడానికి ఇష్టపడండి. నూతనమైన సందేశాలతో దేవుడు మనల్ని దర్శించునుగాక. ఆమేన్. ఈ మార్చి నెలలో 13వ తారీఖున మందిర వార్షికోత్సవం ఉంది. 3 సంవత్సరాలు మనం చక్కగా మందిర వార్షికోత్సవాన్ని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోగలిగాం. మనకున్న స్తోమతని బట్టి గ్రామస్తులందరితో కలిసి మనం 3 సంవత్సరాలు చక్కగా కొనసాగాం. ఈ 4వ సంవత్సరపు మందిర వార్షికోత్సవం ఉంది. మీకున్న పరిధులు బట్టి అయితే అధిక భారం మోపాలన్న ఆలోచన నాకు లేదు, కానీ 13వ తారీఖు శుక్రవారం వచ్చింది. పగల ఉపవాస కూటం జరుగుద్ది, సాయంత్రం మందిర వార్షికోత్సవ కూడిక జరుగుద్ది. చక్కగా మంచి సేవకులు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. చక్కని విషయాలు మనం విందాం. విన్న అనంతరం మందిర వార్షికోత్సవానికి అయితే మనం కనీసం ఆ రోజు కూడుకున్న ప్రజలకు మనం భోజనం ఏర్పాటు చేద్దాం. కనుక మన అందరికి బాధిస్తుంది. సేవకుడైన నాతో కలిసి ఆ విషయాల్లో మీ వంతుగా మీరు సహకరించాలి. ఇది బాధ్యతగా ఎంచిన వాళ్ళకి భారంగా ఉండదు, ఏందిరా బాబు అన్న వాళ్ళకి భారంగానే ఉంటుంది. నేను చెప్పే మాట ఏంటంటే ప్రతి విశ్వాసి సంఘంలో జతపరచబడ్డ దాదాపు 16 సంవత్సరాలు పైబడి దేవుని సేవ జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా దేవుని నమ్మకంగా వస్తున్నావు. మీ పాస్టర్ గారు ఎవరయ్యా అంటే నువ్వు ఆలోచించకుండా తడువు లేకుండా చెప్పి ఒకే మాట, మా పాస్టర్ గారు చార్లెస్ ఫిన్నీ గారని. నీ ఆత్మీయ తండ్రి ఎవరో తెలుసు, నీ సంఘ కాపురి ఎవరో తెలుసు, నీ కొరకు ప్రయాసపడుతున్న సేవకుడు ఎవరో నీకు తెలుసు కనుక, నీ కొరకు ఏర్పాటు చేయబడిన పరిచర్య ఏదో నీకు తెలుసు కనుక ఖచ్చితంగా నీ వంతులో నువ్వు నిలబడాల్సిన బాధ్యత ఉంది. కనుక అధిక భారం కాకుండా కనీసం ఆ రోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి మనం భోజనం ఏర్పాటు చేద్దాం. చక్కగా ప్రేమిందు కొనసాగిద్దాం. ఆ విషయంలో ప్రభు సహాయం చేయను గాక. ఏ తారీఖు చెప్పండి? మార్చి 13 అంటే ఈ నెలే. కనుక ఈరోజు కాస్త ప్రార్థన అయిన తర్వాత కాస్త అల్లులు ఉంటే కాస్త ఒక చిన్న ఆలోచన తీసుకొని ముందుకు వెళ్దాం. కనుక అందరం బాధ్యత తీసుకుందాం. చక్కగా మన వంతులు నిలబడదాం. ఈరోజు మనం ఇలా కూడుకొని ఆరాధించడానికి ఒక చిన్న మందిరాన్ని మనల్ని ప్రేమించి ఇచ్చాడు. అది ఎలాంటిది అన్నది మనకు ముఖ్యం కాదు, కానీ మనం ఈరోజు వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా, చలికైనా ఇబ్బంది పడకుండా చక్కగా కూడుకోగలుగుతున్నాం దేవుని ఇంట్లోనికి. కనుక ఈ వార్షికోత్సవ కూడిక మనం కొనసాగిస్తున్నాం. కనుక ప్రతి సంవత్సరం లాగా ఊరు మొత్తం అవసరం లేదు. ఈసారి మనకున్న దాన్ని బట్టి మందిరానికి వచ్చిన వాళ్ళకి, కోటనికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేద్దాం. ఆ విషయంలో దేవుడు మన హస్తాన్ని బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే మార్చి 30వ తారీఖు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు 7 దినాల ఆత్మీయ క్షేమాభివృద్ధి సహవాస కూడికలు ఉన్నాయి. 30, 31, ఏప్రిల్ 1, 2, 3, 4, 5. ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే వచ్చింది. ఏప్రిల్ 5 ఈస్టర్ సంఘారాధన కూడికతో ముగించబడుతుంది. తర్వాత యవనస్తులు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఏం చేస్తారని తర్వాత సంగతి. మొన్న డిసెంబర్లో అడిగితే ఈస్టర్ మాది మేము చూసుకుంటున్నాం కదా పాస్టర్ గారు, మా తిప్పలు మేము పడతాను అన్నారు. తర్వాత ప్రార్థన చేద్దాం, ప్రభువే కలగ చేసుకున్నాను గాక. ఆమేన్. హల్లెలూయా.
ఈ సంవత్సరం 7 దినాల కోడికల్లో మొట్టమొదటి రోజు వచ్చే సేవకులు చాలా అద్భుతమైన దైవజనులు, ప్రతిష్టత కలిగిన సేవకులు. తమ జీవితాలను ప్రాణార్పంగా బలిపీఠంగా అర్పగించుకొని దేవుని సేవలో కొనసాగుతున్న దైవజనులు, దేవుని సేవలో చక్కగా బలపడుతున్న సేవకులు. జయరాజ్ అన్న చక్కని ఉపదేశం మనకు అందిస్తారు మొదటి రోజున, రెండో రోజు అలాగే మూడో రోజు 2 దినాలు ఆయన మన దగ్గర ఉంటారు. నెల్లూరులో దేవుని సేవ కొనసాగిస్తున్న దైవజనులు సుబ్బయ్య నాయుడు గారు, చౌదరి, ఒక గుడికి ట్రెజరర్గా, ఒక కమిటీ మెంబర్గా పనిచేసి దేవుడు ఎవరో అన్న అన్వేషణలో ఎన్నో శ్లోకాల అధ్యయనంలో నిజదేవుడిని ఎరిగి ఏసే నిజదేవుడని ప్రకటిస్తూ మంచి దైవజనులు. చక్కగా సాక్ష్యం, వాక్యం 2 దినాలు ఆయన మనతో ఉంటారు కనుక ప్రార్థన చేయండి. ఇంకొక రోజు కొద్ది ఉంది. ఆ రోజులో మంచి సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేయాలని. ఇక గుడ్ ఫ్రైడే, ఆ శనివారం, ఈస్టర్ అంటే ఇక తప్పదు కదా నాకు. మీకు తెలుసుగా చార్లెస్ విన్నీ గారు ఆయన ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎవరన్నా నన్ను అడక్క. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలంతా కూడా మీ క్షేమం కొరకే. అర్థం చేసుకుంటున్నారా? నాకు నిద్ర పట్టకో ఊసిపోకో కాదు. అసలు సాలిపోయినని ప్రార్థన కోటలు ఎందుకంటే మీరు క్రమంలో కట్టబడాలి. అలా పనిచేయబట్టే మీరు నమ్మకంగా చెదరిపోకుండా, చెడిపోకుండా, తిప్పలబడైనా దేవుని సన్నిధికి హాజరవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక శక్తి వంచన లేకుండా నేను పనిచేసేటప్పుడు, శక్తి వంచన లేకుండా నువ్వు కూడా నమ్మకంగా రావాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు నాగా పెట్టావనుకో, నువ్వు 44 మాటలు చెప్పావనుకో, నీకు డోస్ అక్కడ పడుద్ది. ఏడా ఆయన ఎత్తాడు, నీకు కరెక్ట్ డోసు పడుద్ది. కానీ నువ్వు నమ్మకంగా దేవునికి అప్పగించుకొని నడిచావనుకో, దేవుని ఎదుట యోగ్యమైన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొంతమంది ఇన్ని కోటలు ఈడొస్తాడు, ఒక ఆదివారం ఎక్కువ, మరి రోజు 3 పూటలు ఎంత తింటావు? కొంతమంది అయితే 6 పూటలు తినేవాళ్ళు ఉన్నారు. మరి ఆలకెట్ట అరుగుతుందో, మరి ఆడకుదుతుందో నాకు తెలీదు. మరి తినడానికైతే నొప్పి లేదు, ఓరకనే కాలుగాలి పిల్లే తినడానికైతే నొప్పులు లేవు. కానీ చర్చికి రావడానికి మాత్రం ఎన్ని కబుర్లు చెబుతున్నావు. ఎక్కడ కుదరదు నీకు, అక్కడ కుదరదు. ఎన్ని తిప్పల పడతానే, ఎక్కడ ఒకసారి తేడా పడతానే సత్తుండివి. ఉపయోగం ఉండదుగా. ఎక్కడ కనబడతా కానీ పరలోకం కనబడలేగా. కనుక పరలోకంలో కనబడాలంటే కాస్త నలుగుడు ఉండాలా. మన శరీరాన్ని నలగొట్టుకోవాలా, మన మనసుని ఎరగొట్టుకోవాలా, మన ఆలోచనలు జయించాలా. ఈ ప్రక్రియ మనలో జరగడానికే ఇన్ని ప్రయాసం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి కూడికలో నాకు తెలిసిన ఒకే ఒక విలువైన విషయం ప్రార్థన. ప్రార్థన చేద్దాం. దేవుడు అన్ని విషయాలు సహాయం చేయనుగాక. మీ హృదయాన్ని దేవుడు కట్టునుగాక. మార్చి 3వ తారీఖు అంటే మంగళవారం, ఎండ్రువారిపాలెం అనే ప్రాంతం, తిప్రాంతకం ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సహోదరు నరేంద్ర వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో, అక్కడ సంఘ సహకారంతో ఒకరోజు సువార్త కూడికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక 3వ తారీఖు నేను ఆ ప్రాంతంలో దేవుని వాక్యం అందించాలి. కనుక ప్రార్థనలు ఎత్తిపట్టండి. ఆ తర్వాత వారం కానీ పై వారం కానీ వెసులుబాటును బట్టి ఈ కొంట దరిదాపులు, తిప్రాంతకం కొంట, ఈ దోర్నాల ఆ దరిదాపులు ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు నాకు రావట్లేదు, కానీ ఆ ఊరిలో కూడా ఒక సువార్త కూడికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ప్రార్థన చేయండి. ప్రభు అన్ని విషయాల్లో సహాయము చేయునుగాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించి చక్కని ప్రకటన మనం వింటున్నాం. చాలా విషయాలు మీతో మాట్లాడుతూ వస్తున్నాను. కనుక సమయం లేదు, కానీ నేను త్వరితంగా ముందుకు వెళ్తాను. లైవ్లో వినే వాళ్ళు కూడా ఫాలోఅప్ అవ్వండి. జాగ్రత్తగా దేవుని ఆలోచనలోకి రండి. నేను రీక్యాప్ ఇవ్వాలంటే దాదాపు 1/2 గంట పడుతుంది అక్కడే. కనుక జాగ్రత్త మనసు పెట్టండి. మనకు అర్థమవుతుంది
మనం ఏ సందర్భంలో ఉన్నామంటే ఎగిరి వెళ్ళిపోయే గుంపులోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ముఖానికి కప్పుకున్నాయి, మనం కనబడకూడదు. కాలు కప్పుకున్నాయి, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం. ఎగురుతా ఉన్నాయి, చెప్పకని చెబుతున్న వాటి మనం కూడా మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు ఎగిరి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే బలవంతులే దైవికంగా కొనిపోబడతాం. ఏ బలం ఇది? ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు 10వ అధ్యాయం 3వ వచనంలో మొర్దుకై బలమును గురించి ఉంది. మొర్దుకైని గురించిన వివరణలో మనం ఉన్నాం. ఇతడు బెన్యామీను గోత్రికుడు అని విన్నాం. బెన్యామీను గోత్రాన్ని గురించి చక్కని చరిత్ర మీకు చెప్పాను. 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో తన పనిలో నమ్మకత్వం కనపరిచాడు. ఇతను ఎవరంటే నమ్మకస్తుడు. ఇతని బలం ఏంటి చెప్పండి? నమ్మకత్వం. క్రైస్తవుల బలం ఏంటి? నమ్మకత్వం. దేవుడిని నమ్మాడు, సేవకుడిని నమ్మాడు, సమాజాన్ని నమ్మింది, భర్తని నమ్మాడు, భార్యని నమ్మింది, నీ పిల్లల్ని నమ్మారు. కనుక అన్ని శాఖల్లో విలువైన విషయం ఏంటంటే నమ్మకత్వం. నమ్మకత్వాన్ని పాడు చేస్తే వ్యవస్థ పాడైపోతుంది. దేవుని దగ్గరికి వచ్చే మనం ఎట్లా బ్రతకాలంటే నమ్మకస్తులుగా బ్రతకాలి, నమ్మకస్తులుగా కట్టబడాలి. బైబిల్లో 5 సంగతులు కనబడ్డాయని చెప్పాను నమ్మకస్తుల గురించి. నమ్మకస్తులకి మెండైన దెబ్బలా దీవెనలు కలుగుతాయి. దీవెనలు కలగాలంటే ఈ అన్ని విషయాల్లో నమ్మకస్తులు మనకు కట్టబడాలని బైబిల్ చెబుతుంది. 5 సంగతుల మీద తీసుకొచ్చాను. 4వ సంగతి ప్రస్తావనలో మనం ఉన్నాం. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని ఇంట్లో పనివారిగా మనం జతపరచబడ్డాం. దేవుని ఇంట్లో ఆయన పిల్లలుగా మనం నిలిచున్నాం. ఆయన అప్పగించిన ప్రాథమిక బాధ్యత పరిచర్లో పాలు పొందడం. ఆయన భుజాలపై రాజ్యభారం. కనుక సంఘంలో జరిగే ప్రతి అక్కర, ప్రతి విషయంలో విశ్వాసుల కష్టార్జిత ఉండమే ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో నేను నేర్చుకున్న సత్యం అదే. మందిరం కట్టినా లేక మందిరంలో జరిగే ఏ పరిచర్యనా నీ వంతు, నీ ముద్ర అక్కడ కనబడితే దాని ఆశీర్వాదం నీ తరాలు వెంబడిస్తుంది అని బైబిల్ చెబుతుంది. పరిచర్యకున్న గొప్పతనాన్ని ఈరోజు మనుషులు గుర్తించలేకపోతున్నారు. కనుకనే ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని ప్రస్తావన ఉంది. నాకు పరిచర్య చే లేవీలను నేను లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను. దావీదు వంశావళి కోసం మాట్లాడాడు, లేవి గోత్రం గురించి మాట్లాడాడు. లేవి గోత్రం గురించి ప్రస్తావన మీద తీసుకొచ్చాను. లేవి శపితమైన జనంగా కనబడుతున్నారు, శపితమైన జనంగా కనబరచబడుతున్నారని మనం చూసాం. వాళ్ళ కోపం వాళ్ళని శాపంలో నెట్టేసి హంతకులుగా మార్చేసి దేవుని కోపానికి దగ్గరయ్యారు. వాళ్ళు శపితమైన జనంగా మారిపోయారు. కానీ దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. నేను మరలా చెబుతున్నాను, మనందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ మార్చి 1వ తారీఖు ఈ రోజు మనం ఉన్నామంటే దేవుడు ఈ నెల అవకాశం ఇచ్చాడు. ఆమేన్. దేవుడు ఈ రోజు బ్రతకనిచ్చాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నా బలం, నా తెలివితేటలు, నాకున్న సామర్థ్యం అని చెలరేగావు అనుకో, నువ్వు చెల్లవు, భూమి మీద చెల్లవు, నూకలు చెల్లిపోతాయి, నిన్ను మూసుకెళ్ళిపోతారు బయటికి, నిన్ను మరిచిపోతారు జనం. కానీ దేవుడు మనకిస్తున్న అవకాశం చాలా విలువైంది. ఈ నెల మొదటి రోజు ఆదివారం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ నెల దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నావా? మనం కూడా లేవి గోత్రికుల వలె యోగ్యులుగా మార్చబడతాం. ఆమేన్. ఆయన సన్నిధిలో నిలబడతాం, ఆయన సన్నిధిలో అగపడతాం. దేవుని సేవకుడైన పాస్టర్ గారైన మోషే గారు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి. చెప్పండి ఏంటవి? చెప్పాలి. ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తుని కాదు. దేవుని వాక్యం పలకాలండి. పలికితే నీ పేగులకు ఆరోగ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం పలకాలా? దేవుని వాక్యాన్ని పలకాలా. మనం అన్ని పలుకుతాం, దేవుని వాక్యం అస్సలు పలకం. అది మన దరిద్రం. నిజం. దేవుని వాక్యాన్ని పలకాలి, దేవుని వాక్యాన్ని వినాలి,
దేవుని వాక్యం ఉచ్చరించడం ఆరోగ్యం. నీ నాలుక ఆరోగ్యం. టంగ్ క్యాన్సర్లు, ఈ క్యాన్సర్లు, ఆ క్యాన్సర్లు సత్తున్నారు జనాలు. మన వాక్యాన్ని పలికితే సర్వ అవయాలకి ఆరోగ్యం కలుగుద్ది. ఆమేన్. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని ఈ గోత్రానికి ఇచ్చాడు. దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యం మనందరికీ, దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఇక నువ్వు చిలక జ్యోతిష్కం కాడికి, ప్రశ్న చెప్పించుకునే వాడి కాడికి, ఈడికాడి పోతారు అంటే వెనకాడ సామెత ఉంది. సంకల్లో పిల్లలేసి ఊరంతా తిరిగింది, అటు తెక్కలది. అట్లా ఉంటుంది మన భక్తి. దేవుడు ఎంత అవకాశం నీకు ఇస్తే నువ్వేమో కాలుగాలి పిల్ల ఈడికాడు పోయి అన్ని దిగదుడుచుకొని సత్తుంటివి. ఉపయోగం లేదుగా. దేవుడు మనకు భాగ్యాన్ని ఇచ్చాడండి. దేవుని చిత్తం తెలుసుకుని భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నీతో మాట్లాడుతాడు, దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుని చిత్తం తెలియాలంటే మనోనేత్రాలు తెర్రబడాలి, వెలిగించబడాలి నేత్రాలు. ఈరోజు బాగా నేత్రాలు బాగానే కనబడతారు. గుట్ల గోపలా చూస్తున్నారు ఒకళ్ళు, ఉరుమురు చూస్తారు ఒకళ్ళు. ఈ కళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఏ కళ్ళు తెరబడాలా? ఆత్మనేత్రాలు తెరబడాలా. ఈ ఆత్మనేత్రాలు తెరబడితే నువ్వు వీళ్ళ కాడికి వెళ్ళావు, దేవుడి కాడికి వచ్చి దేవుని చిత్తం తెలుసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు రకరకాల ముచ్చట్లకి భయపడే వాళ్ళు ఉన్నారు. నేనంట దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు చెబుతాడు. నీ ఇంటి గుట్టు నీకు చెబుతాడు, నీ ఇంట్లో సమస్య నీకు చెబుతాడు, నీకున్న అక్కర్ని నీకు చెబుతాడు. నీ కన్ను తెరబడ్డాయా, దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే మనుషులు ఉన్నారండి. బయట ఉన్నారు, లోపట ఉన్నారు. లోపట కూడా ఉన్నారండి. కొంతమంది ఉంటారా, ఏ ఇంట్లోకి పోయి ప్రార్థన చేయని, నీ ఇంట్లో కటిక చీకటి ఉంది. ఎన్ని ఉంది? ఏ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ఇంట్లో ఏముందట? కటిక చీకటి ఉంది. ఇంకంతే. నేను అంటాను, కళ్ళు తెరు, వెలుగు కనపడుద్ది. కళ్ళు మూసుకొని ఏం కనపడి చెప్పండి, గట్టిగా ముత్తే. ఈ చెప్పేవాళ్ళు కూడా కట్టిక చీకటి ఉంది. ఏముంది? కళ్ళు తెరువు, వెలుగు కనబడుద్ది. నీ అదురుకి వాళ్ళ కుదురులకి భలే కుదిరింది. నేనంటాను, దేవుడు నీ కళ్ళు తెరబడ్డాయా, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని చిత్తం నీకు అర్థమవుద్ది, దేవుని ఆలోచన నీకు అర్థమైద్ది. మనం కొంతమంది ఉన్నారండి, నేను విన్నాను, కొంతమంది సేవకులు, ఇదిగో ఈ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతున్నారట? ఎవరు తిరుగుతున్నారు? అసలు పాస్టర్ చెప్పే డైలాగ్ ఇది. చచ్చిపోయిన వాళ్ళు తిరుగుతున్నారా? అసలు చచ్చిపోయిన వాడు తిరుగుతున్న బైబిల్లో ఉంది అసలు? అంటే బైబిల్ తెలిసి ఈ మనిషికి, నీకు తెలీదు, చెప్పే ఇతగాడికి తెలియదు. చచ్చిపోయిన వాళ్ళు తిరుగుతున్నారా? నేను ఒకళ్ళ కోసం విన్నానండు. ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఆ చనిపోయిన వాడికి ఏది ఇష్టం? మాంసం ఇష్టమా, సిగరెట్ ఇష్టమా, మందు ఇష్టమా? ఆ చచ్చిపోయినాడు ఫోటో తీసి ఇంటి సెంటర్లో పెట్టి దండేసి శుభ్రంగా తుడిసి బొట్టు పెట్టి అక్కడ పెడితేనట ఇక రాడట. ఎవరు చెప్పింది ఇది? ఎవరు? బయటోడు కాదు, పాస్టర్ చెప్పే మ్యాటర్ అండి ఇది. బుద్ధి జ్ఞానం ఉందా? నీకు లేదు. బైబిల్లో ఏముంది? చనిపోయిన వాళ్ళు చెప్పండి, దెయ్యాలు వారు పగబట్టరు, వారు కొన్ని దెయ్యాలు. ఈడంటే నాకు పోయి ఇష్టం, సైతానికి పేట బయటకు. నేను బతుకున్నప్పుడు అన్నాడు, అందుకని పట్టా. ఈ రకం పడితే ఇంకా ఎవడుంటాడు ఇక్కడ భూమి మీద? బైబిల్ ఎంత పగపట్టరు, ప్రేమింపరు, ఆకాశం కింద జరిగే వాటితో సంబంధమే. వాళ్ళు ప్రశాంత విశ్రాంతిలో ఉంటే చచ్చినా కూడా వాళ్ళకి మనశాంతి లేక చేస్తాడు ఈ మనిషి. అంత విచిత్రం అండి. కొంతమంది ఇంట్లో చీకటి తిరుగుతుంది, ఇల్లు పడేయండి. ఇల్లు సిద్ధాంతం ఏం కదరా బాబు, కిటికీ తీయమంటాడు, నువ్వు ఇల్లే తీయమంటుంటివిగా. ఈ భయాలు, ఈ పిరికోళ్ళు, ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఓ పిరికితనం. నేనే ఉన్నాను అనుకోండి, నిన్ను క్యాచ్ చేయాలి. నా పల్లె సింపుల్. నీ ఇంట్లోకి వచ్చి ఏందని అడిచి వస్తాను అంటే చెప్తాలే,
చెప్పకుండా ఊరిచ్చానుకో, అమ్మో అటు చూసిపోయాడేంటి మనిషి, అమ్మో అటు చూసిపోయాడేంటి మనిషి, అమ్మో 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 అమ్మో, ఇక అమ్మో అమ్మో అమ్మో. ఏంది నువ్వెవరివి? దేవుని చేత ముద్రించబడిన బిడ్డవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దుష్టుడిని ముట్టాలంటే 44 సార్లు ఆలోచించాలా. నువ్వేమో 56 సార్లు ఆలోచిస్తుంటివి. ఇక వాడు ముట్టకుండా ఏం చేస్తాడు? మనం దేవుని వాక్యము చేత వెలిగించబడిన ప్రజలం. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా. యాకోబులో అంతరం లేదు, మరి మనకేమో కాలుకు అంతరం, చేదుకు అంతరం, మెడకు అంతరం, మొలతాడుకు అంతరం. ఇవన్నీ పేని ఒక తాడు చేసి ఏలాడు. యూజ్లెస్ మంకీ డాంకీ ఫెలోస్ వేసేస్తారు. నేను జోక్ చెప్పట్లే, బుద్ధి రావాలా. ఎవరన్నా ఏదన్నా ముగ్గేసేసి అక్కడ ఏదన్నా చేసేసి వదిలేస్తే వామో దొంగ చచ్చినోడు ఎవడు మా కొంపకాడు చేసి వచ్చాడు. ఎవడు పుసుక్కున్న కంగారులో దాటామనుకో, ఎక్కడ లేని గిలి దాటా తాట 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 కాళ్ళు జుమ్ జు. మరి ఆలోచన ఎక్కువైపోయిందిగా, నిద్ర పడతలేదుగా, తిన్నా కూడా వండి పడతా జుమ్ జుమ్. మనకేమవుతాయి? మైండ్ తక్కువ ఆలోచనలు కాకపోతే మ్యాటర్లోకి రా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే శుభ్రం గుడ్డేసాడు 7 రూపాయలు అండి బాబు. ఆడు మైండ్ తక్కువ అర్థం కాక పట్టాడు. శుభ్రం తెచ్చి కడుక్కొని తిను, తాగు. నిమ్మకాయలు కూడా ఒక్కొక్కసారి రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొనలేక సత్తుంటివి. పిండుకొని నిమ్మకాయ శుభ్రంగా తాగు. ఆడికి ఎక్కువ ఏడు సత్తున్నాడు. ఆడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆడాక థాటే మెయింటైన్ చేస్తున్నాడేమో. మనకు దొరకేడు సత్తున్నాం. అసలు యాకోబులు ఏం లేదు, మంత్రం లేదు, అంతరం లేదు, శకునం లేదు. ఎందుకో తెలుసా? మనోనేత్రాలు వెలిగించబడిన ప్రజలం. ఆమేన్. నీ మనోనేత్రాలు వెలిగించబడలేదనుకో, నువ్వు గుడ్డోడివి, అక్కడక్కడే తడువులాడుతావు. నిన్ను చేయబడి ఒక నడిపించాలా. నీ కళ్ళు తెరబడ్డాయా? వెలిగించబడ్డావా? నీకు తెలిసిందా విషయం? నువ్వు ఎక్కడ కూడా కంగారు పడవు, నీ దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన ప్రత్యక్షతలోకి వచ్చారండి వీళ్ళు. యెషయా పుస్తకం 6:1 ఏముంది? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం ఆనాశుడై ఉండగా నేను చూచాను. ఆయన చూడాలంటే రాజను ఉజ్జియా చనిపోవాలి. ఎవరి రాజను ఉజ్జియా? దినవృత్తాంతంలో పుస్తకం 26:16. అతడు మనసును గర్వించి, ఇది కాదు మ్యాటర్, పనికి మళ్ళీ చార్జీలన్నీ మన కాడ చచ్చాయి. ఎంత వాక్యం ఉన్నా కూడా నీ ఆలోచన మారలేదనుకో, ఎక్కడ సిల్లుతావు నువ్వు? పరలోకం సెలవమ్మా. నీకు మంచిగా చెప్తున్నా, మర్యాద చెప్తున్నా, మాట విను. పరలోకం కావాలా? ఈ మాటలు విను. నాకు పరలోకం వద్దు బాబా. అసలు నరకానికి వెళ్ళినా కూడా పర్వాలేదు అనుకుంటావా? అసలు నీకు వీటితో సంబంధమే లేదు. నీ బతుకు పంది బతుకే, కుక్క బతుకే. ఎంత చెప్పినా వినవు. ఆడే దొర్లుతావు, ఆ పెంట్లోనే ఉంటావు, ఆ రుచిలోనే ఉంటావు. రేపు దాన్ని తేడా పడ్డాక దేవుడు అన్న ఉపయోగం లేదు. సేవకుని వైపు ఎటు చూసిన ఉపయోగం ఉండదు. ఇప్పుడే విను, బయటికి రా, గమనానికి రా. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వం, లెక్కలేనితనం, అహంకారం, దాంభికత్వం, ప్రమాదకరమైన గర్వపు కొమ్ము ఎంత 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 నష్టానికి ఇడుస్తుందో. 5 జాతుల్లో 2వ జాతి కోసం మాట్లాడుతుంది. నిర్గమ 18:11. ఐగుప్తులు గర్వం. దేన్ని గర్వించారు? వాళ్ళ దేశం చాలా సుందరమైన పట్టణం. ఐగుప్తులు ఏముంది? అవమానము, పోగొట్టజాలని రోగాలు ఉన్నాయి. అవమానం, పాపంలో ఉన్న వ్యక్తికి అవమానమే. ఐగుప్తు పాపం, చీకటి, లోకం, శాపం గుర్తుగా ఉంది. పాపంలో, లోకంలో, పాపిష్టి వ్యవహారంలో ఉంటే నీ విలువ పోద్ది. నీకు విలువ ఉండదు, నీకు ఘనత ఉండదు, నీకు మర్యాద ఉండదు. నీ మర్యాద నువ్వే పాడు చేసుకున్నట్టు అవుతుంది. 2 పోగొట్టజాలని రోగాలు. పాపంలో పడి దొర్లి పిచ్చి పిచ్చి అన్ని కూడా తింటూ ఉంటారండి. పందులు నవ్వుతూ ఉంటారండి. అది సిమలాలా, కమలాలా?
కమలాల కాయలు తిను కైనీలట సిమలాలంట ఏవో మరి టపా టపా కొట్టి ఉప్పు అనుది. నీకు అంత కష్టం ఎవడు పెట్టాడు? శుభ్రం కడుపుని అన్నం తిను, బయటకు వచ్చేసేయండి. తెలుసో తెలియకో చిక్కబడ్డావు, ప్రభా నాకు విడుదల కావాలని ఏడువో. పాపముతో ఎలా పోరాడాలా? రక్తము కారునంతగా పోరాడాలా. ఆమేన్. ఎలా పోరాడాలి? రక్తము కారునంతగా పోరాడు. ఉపవాసం ఉండు, మోకరించు, చేతులెత్తు, ఏడువు. ప్రభా నేను మానలేకపోతున్నాను, నాకు దీని నుంచి బయటికి రానివయ్యని ఏడువు. దేవుడు ముట్టాడా? దేవుడు తట్టాడా? రెప్ప పాటున నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఆమేన్. నువ్వే ఆశ్చర్యపోతావు. ఒకప్పుడు ఈ పాపం నేను విడవలేని స్థితిలో ఉన్నాను, ఈరోజు ఆ పాపం అంటే నాకు అసహ్యం కలుగుతుంది. కారణం దేవుడు నీ మనసును కట్టాడు. పోగొట్టజాలని రోగాలు పోగొట్టజాలని రోగాలు. ఈరోజు రకరకాల రోగాలతో రొచ్చుతో మనిషి అల్లాడిపోతున్నాడు. కారణం 4 రీజన్స్ చెప్పాను. దాంట్లో 4వ కారణం మీతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 11:4 దేవుని మహిమ కొరకు. ఆమేన్. గాడ్స్ గ్లోరీ. కొన్ని వ్యాధులు ఆయన మహిమ కొరకు వస్తాయి, కొన్ని బాధలు ఆయన మహిమ కొరకు వస్తాయి. సహించడంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. ఓ పాస్టర్ గారికి క్యాన్సర్ వచ్చింది. 4th స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా కలవరపడలే, అసలు దాని సూచనలు ఏమి లేవు. సడన్గా క్యాన్సర్ కణాలు పెరిగాయి. చెకప్కి వెళ్తే 4th స్టేజ్ అని చెప్పారు. హాస్పిటల్లో సబ్మిట్ అయ్యాడు. అందరు వాళ్ళే. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా, దేవుడిని నమ్ముకున్నా, సేవ చేశా, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు కూడా నన్ను పట్టించుకోలే అన్న ఫీల్ అవ్వలే. ఈ వ్యాధి కూడా దేవుని చిత్తమే అని గుర్తించి ఆ హాస్పిటల్లో వచ్చిన వరకు సువార్త చేశాడు. ఇక 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు, ఆ చివరి క్షణంలో ఉన్న వాళ్ళు యేసు దేవుడని గుర్తించి ధైర్యంగా ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు. అలా నమ్మి బాగుపడి నా దేవుడను స్వస్థపరిచాడని కేకలు వేసిన ప్రజలు కూడా కనబడ్డారు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే కొన్ని వ్యాధులు ఆయన మహిమ కొరకు వస్తాయి. ఆయన ఏదైనా అనుమతించాడా? దేవుని చిత్తమా కాదని గుర్తించి, ఇప్పుడు ఆయన చేతిలో ఉగ్రపాత్ర వచ్చిందండి, ఆయన నీ చిత్తం అయితే తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. అవునా? ఇప్పుడు అది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం. ఇప్పుడు ఒకవేళ సైతానుగాడే ఆ శోధన తెచ్చాడు అనుకోండి, దేవుడు ఆ ప్రార్థన ద్వారా ఏం చేసేవాడు? దాన్ని తొలగించేవాడు. శోధన అనుమతించబడింది, అది సైతాన్ ద్వారా కలిగిందా? ప్రార్థన చేయి, దేవుడు తొలగించేస్తాడు. దేవుడు తన చిత్తంలో అనుమతించాడా? దాన్ని భరించే శక్తిని దేవుడే నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది వ్యాధైనా బాధైనా. ఓ పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు రాజమండ్రిలో కోటలకు వెళ్తే అక్కడ ఏదో స్థల వ్యవహారాలు షూటి సంతకం చేశాడు. ఈ మనిషి తెలుగు షూటి సంతకం చేసేసాడు. 10 సంవత్సరాల తర్వాత ఆ స్థల వివాదంలో ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఈయన ముమ్మరంగా దేవుని సేవలో తిరుగుతూ ఉన్నాడా, సడన్గా ఒక చోట పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. రాజమండ్రి జైల్లో పెట్టారు. వారిని ఆయన పాస్టర్ గారిని ఏడొచ్చి పడ్డారు. ఒక్క సంతకం తెలుసుకోకుండా పెట్టినందుకు వచ్చిన తిప్పలరా అని చెప్పి ఏడుతున్నాడట. మళ్ళా సేవకుడిగా ధైర్యం తెచ్చుకొని, ఒకవేళ నేను ఎక్కడ రావడం దేవుని చిత్తమేమో, నేను ఎప్పుడు కూడా జైల్లో ఉన్న దొంగలకు సువార్త చేయలే, ఖైదీలకు సువార్త చేయలే కనుక ఉన్న 4 రోజులైనా 10 రోజులైనా అలనాటి పాస్టర్ గారు మీరేం కంగారు పడక, మీరు నేరస్తులను తీసుకురాలేదు, కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది కదా, తీసుకొచ్చాం, 4 రోజుల్లో కానీ 10 రోజులు మీరు వెళ్ళిపోవచ్చు, అప్పుడు దాకా ఉండమన్నట. ఎప్పుడైతే ఆ మాటను ధైర్యం తెచ్చుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సువార్త చేయడం మొదలు పెట్టాడు. సువార్త చేశాడు, దేవుని మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న కొద్ది మందిలో యేసుని అంగీకరించారు. హల్లెలూయా. అట కాకుండా
గొట్టని ఎత్తి మీద వేసి దేవుడు సేవ చేసి ఉపయోగం తీసుకొచ్చాడు, పెట్టాడు నన్ను. జనాలు తెలితే నా పరువు ఏమవ్వాలా, నన్ను ఏమనుకుంటారు, ఏం చేసిన అనుకుంటారు, అసలు నా కథ ఏంటి అని ఊరేసుకొని చచ్చిపోతేనా, తొందరపడితేనా. ఇప్పుడు యోసేపు చెరసాలు వేయబడ్డాడు. యోసేపు కంగారు పడి ఉంటే అక్కడితో క్లోజ్ అయిపోయి చరిత్ర. యోసేపు గురించి బైబిల్లో ఉండేది కాదు, కానీ యోసేపు దేవుని చిత్తాన్ని ఎరిగి నడిచాడు గనక ఆ శ్రమలే సింహాసనంగా మార్చబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. నీ వ్యాధిని, నీ బాధను దేవుడు నీకు దీవెనకరంగా మార్చగలడు. ఆమేన్. దేవుని మహిమ కొరక దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవుని ఆరాధించు, దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడిని విడిచిపెట్టడు. దేవునికి మేలు చేస్తాడు, నీకు మేలే చేస్తాడు. కీడుని, అపవాది తలచిన కీడులన్నీ కూడా మేలుగా మారిపోతాయి. నేను మరలా చెబుతున్నాను, సాతాను తలచిన కీడులన్నీ నీకు మేలుగా మారాలంటే నువ్వేం చేయాలా? ఏం మాట్లాడే పనిలే, ప్రభువా నా స్థితి ఏదైనా గాని నీకు స్తోత్రమయ్య అని చెప్పు. హల్లెలూయా. షుగర్ లెవెల్స్ పెరిగితేనే, అయ్యా నీకు షుగర్ ఉందని చెప్పారు అనుకో, అది పెద్ద మరణకరం వ్యాధి లేగా. నాకు షుగర్ ఉందిగా, నాకు షుగర్ ఉందిగా, నాకు షుగర్ ఉందిగా, నాకు ఇదే పాఠం, ఇదే పాఠం. ఇక ఫిక్స్ అయిపోయింది మ్యాటర్. బాడీ మొత్తానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. నాకు షుగర్, నాకు షుగర్, నాకు షుగర్, నాకు షుగర్. ఈ వ్యాధులన్నీ కూడా డాక్టర్లు డబ్బులుగా మారుతున్నాయి. క్యాన్సర్ వ్యాధి కాదు, షుగర్ వ్యాధి కాదు, బీపీ వ్యాధి కాదు. వీటి స్థాయిలు తీవ్ర స్థాయిలోకి వెళితే ప్రాణాంతకం. కానీ ఆ సామర్థ్య, రోగ నిరోధక శక్తిని దేవుడు మన శరీరంలో పెట్టాడు. దాన్ని బలపరచగలిగితే, అది పోరాడగలిగితే, దేవుని మహిమని నువ్వు స్తుతించగలిగితే దేవుడిని ఆరోగ్యంతో ఉంచుతాడు. ఆమేన్. మన మధ్యకు వస్తాడు అప్పుడప్పుడు ప్రభుదాస్ పాస్టర్ గారు. ఆయన బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. బ్లడ్ క్యాన్సర్, నోట్లో నుంచి రక్తం పడే పరిస్థితి. ఆయనతో పాటు ట్రీట్మెంట్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఇక శవపేటి మోకాలు వేసుకొని ఉంటారు. కానీ ఈ మనిషి మాత్రం ఆరోగ్యంగా, అసలు ఏ రోగం లేని వాళ్ళు ఉంటాడు ఈ మనిషి. ఏ రోగం లేని, మనమే రోగాలతో ఉంటామా, ఆ మనిషి మాత్రం కలకల్లాడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే దేవుని స్తుతించే స్థాయి మన జీవితానికి ప్రాణ సంరక్షణ. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఆ మనిషి ఎప్పుడో లోకం విడిచిపోవాల్సినోడు, బ్రతికి బతకటికి దేవుని సేవ చేస్తున్నాడు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా ఆ క్యాన్సర్ కణాలు శరీరంలో ఉన్నాయి కొన్ని సంవత్సరాలు. కేవలం ఒకటే, దేవుని స్తుతించే స్థితి మన జీవితంలో ఉండాలంతే. ఏదైనా మన మేలు కొరకే అది మహిమగా మార్చబడాలని మనం దేవుని స్తుతిస్తే దేవుడు ఘనత నొందుతాడు. ఆమేన్. మహిమను గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి, మహిమను గురించిన జ్ఞానం మనకు ఉండాలి, మహిమలో వచ్చే యేసయ్యను ఎదురు చూసే ఆశ మనకు ఉండాలని చాలా సందర్భాల మీద తీసుకొచ్చాను. యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం. మందిరము మేఘముతో నిండెను. హల్లెలూయా. జాగ్రత్త నటులారా, దేవుని మందిరం మీదకి మహిమ దిగాలి, నిలవాలి, నింపాలి. ఇది కాన్సెప్ట్. ఇది జరగాలి అంటే మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 40 వచనాల్లో ఉన్న సంగతులు ఏంటి చెప్పండి. అక్కడ ఏలియా పాస్టర్ గారు పడిపోయిన బలిపీఠం కట్టాడు. పడిపోయిన బలిపీఠలు కట్టబడును గాక, బాగు చేయబడును గాక, సరిగా లేని హృదయాలు సరి చేయబడును గాక. గారడి సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి డబ్బు మూట పెట్టి అంటాడు, నేను ఎవరిని నెత్తిమి చేపెడితే వాడు ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఇప్పుడు పేతురు గారు ఏమంటాడు? నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. మన హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి. దేవుడు మన బలిపీఠల్ని కట్టునుగాక. ఆమేన్. 12 రాళ్ళు తీసుకొని పునాది వేశాడు. మన దేని మీదకి రావాలి? వాక్యం అనే పునాది మీదకి రావాలి. 3 ఇంకేం చేశాడు? లోతుగా త్రవ్వి, ఆధ్యాత్మిక జీవితంలో లోతుల్లోనికి రావాలి అని విన్నాం. 4 కట్టెలు అటొకటి ఇటొకటి ఇసిరాడా, క్రమంగా పేర్చి సంఘానికి వచ్చే మనం
దైవిక క్రమాన్ని గమనించాలి, దైవిక క్రమానికి అప్పగించుకోవాలి. ఇక 5, 4 తొట్లు నిండుగా నీళ్లతో నింపి, ఇక్కడ మనం అధ్యాయంలో ఉన్నాం. నీళ్లు దేవుని ఆత్మకు సూచన. మనం దేవుని ఆత్మతో నింపబడాలి. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడే వారికి ఉండాలి. మీరు చూడండి, యోహాను రాసిన మొదటి పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనం. మనసు పెట్టండి, దేవుని వాక్యంలోనున్న విషయాలు మనం ధ్యానం చేద్దాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. జాగ్రత్త, ఈ ఆత్మ వివేచన జ్ఞానం మనకు ఉండాలి. ఇవి చివరి దినాలు. రకరకాల పరిచర్లు మనం చూస్తూ ఉన్నాం, రకరకాల సేవకులు మనం చూస్తూ ఉన్నాం, రకరకాల బోధలు మనం వింటూ ఉన్నాం. ఏ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మో కాదో అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో తెలియాలి. మనకు అదేం అవసరం లేదు. మనం ఆయనకి అడిగితే కార్యాలు జరగాలి. ఎడ జరిగితే మనకెందుకు, ఎలా చేస్తే మనకెందుకు? మనం వెళ్ళిన కాడికి ఏం జరగాల? కార్యాలు జరగాల. ఈ కాన్సెప్ట్లోనే ఉండిపోతున్నాం. నేను అంటాను, నువ్వు దేవుని కాడకు వచ్చి మేలు పొందితే చాలు అనుకొని అలా వచ్చి వెళ్ళిపోయావు అనుకో, ఇక్కడే విడబడతావు, పరలోకానికి ఎత్తబడలేవు. దానివల్ల ఈ భక్తి నీకు ఉపయోగంగా లేదు అని అర్థం. అమ్మా విన్నారా? మీ కొరకు లెక్క చెప్పవలసిన వానిగా చెబుతున్నా, దండం పెట్టి చెబుతున్నా, దయచేసి మాట వినండి. దేవుని మాట ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఎలా పనిచేస్తాడో తెలియాలి. అక్కడ అంటాడు, ఏ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మో కాదో మీరు పరీక్షించి తెలుసుకోండి. టెస్ట్ చూడండి, ఒకసారి గమనించండి. ఆ గ్రహం మనకు లేకపోతే చాలా తేడా పడతాం. భూమి మీద రకరకాల ఆత్మలు పనిచేస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది. ఆ వచ్చిన మనకేం బోధిస్తుంది? పరిశుద్ధాత్ముడే కాదు, పరిశుద్ధాత్మకు మారుగా చాలా ఆత్మలు పనిచేస్తున్నాయి. ఏ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో నీకు తెలియాలి. ఒక్క మాటలో చెబుతా, ఒక్క మాటలో తెగ్గొడతా, మీరు జాగ్రత్తగానండి. దేవుని ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా నువ్వు తెలియాలంటే వాక్యపు కొలతల్లో చూడాల్సిందే. ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కోసం ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అనగా మిమ్మలను సర్వ సత్యంలో నడిపించును, తానంతట తానే ఏమి బోధించక, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, తానంతట తాను ఏమి బోధించక వేటిని వినునో వాటినే బోధించి సంభవ సంగతులను మీకు తెలియజేయును. 14వ అధ్యాయం అంటాడు, నేను చెప్పింది తప్ప మరి ఏది చెప్పడు, నేను చెప్పిన దాన్నే జ్ఞాపకం చేస్తాడు అంటాడు. అంటే దేవుని ఆత్మకున్న లక్షణం ఏదంటే, దేవుడు ఏది చెప్పాడో దాన్నే జ్ఞాపకం చేస్తాడు, కానీ ఎగస్ట్రా మాట్లాడో. ఈరోజు దేవుని ఆత్మ నడిపింపు పేరట ఎగస్ట్రాలు కనబడుతున్నాయి. అవి భౌతిక సంబంధమైన ప్రయోజనాన్ని కలిగించవచ్చేమో కానీ నిన్ను ఆత్మ సంబంధంగా కట్టలేవు. ఒక్క మాటలు తెగొడుతున్నా, వాక్య లేఖన ప్రకారంగా మనకు అర్థమవ్వాలి. పరిశుద్ధాత్మను నడిపి పెట్టడం తెలుసా? యెహెజ్కేలు పుస్తకం 47వ అధ్యాయం 1వ వచనం. చూడగా మందిరపు గడప కిందక పైగా, చెప్పండి, నడిపింపెట్టడం తెలుసా? గడప కిందకంటే వాక్యపు అనుభవంలోనే ఉంటుంది, కానీ వాక్యం మీరు ఉండదు.
ఆ ప్రవహించే నీళ్లు గడపెక్కకూడదు, గడప కిందగా ప్రవహించాలి. అంటే వాక్య అనుకూలితమైన నడిపింపు ఉండాలి, కానీ ఎగస్ట్రా నడిపింపు ఉండకూడదు. ఈరోజు సేవ ఏర్పాడైంది, సేవ ఎక్కడ 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 బ్రేక్ అవుతుంది, కేవలం ఎక్కడ అంటే గడప మీదిగా పాడడం. అది వాక్య విరోధం. వాక్య విరుద్ధమైన విషయాల్లో దేవుడు ఎక్కడ కూడా జోక్యం చేసుకోడు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 23లో మీరెవరో నాకు తెలియదు, ఎవరాళ్ళు? నీ నామం పేట అద్భుతాలు చేయలేదా, నీ నామం పేట ప్రవచించలేదా, నీ నామం పేట దెయ్యాలు అలగొట్టలేదా? రకరకాల కాన్సెప్ట్లో దెయ్యాలు అలగొట్టబడుతున్నాయి, రకరకాల కాన్సెప్ట్లో ప్రవచనాలు జరుగుతున్నాయి, రకరకాల కాన్సెప్ట్లో అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ మనుషులకు ఏం కావాలి? దేవుడు కాదు, అద్భుతం కావాలి. కనుక ఎవరైతేనే అదిగో ఆ పాస్టర్ గారి దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయంటే అది ఎలాగని జరగని, నాకు కూడా జరిగితే బాగుంటుంది, నాకు కూడా మేలు జరిగితే బాగుంటుంది. ఒక ఆయన పబ్లిక్గా ఒక ఆమెకి ఏదో కడుపులో కణితి వచ్చిందట, అది చాలా లావు ఉందట. ఈ పాస్టర్ గారి దగ్గర అద్భుతాలు జరుగుతుందని చెప్పేసి టీవీలో చూసి వెళితే ఆయన అన్నట, ఓ 25,000 కట్టు, దేవుడు బాగు చేస్తానంట. ఏంది ఎంత? 25,000 కట్టు అని. ఈమె డబ్బులు లేక సగం కట్టింది. ఎంత కట్టింది? సగం కట్టింది. సగం కట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత 3 నెలలకి మళ్ళీ ఆకోవడానికి వచ్చింది. లైన్లో నిలబడింది. ఈమెను పిలిచాడు, అమ్మ రాని ఇప్పుడని. పైకి వెళ్ళింది, చేపట్టుకున్నాడు, పట్టుకుంది, కింద పడింది. ఇక అలాగే పడుకొని ఉంటే ఏందమ్మ ఎగరా ఏంది, పైకిలే ఏం పడుకుంటారు అన్నాడు ఆయన లైవ్లో. త్వరగా లెగాలి, ఏంది అటు పడుకుంటే అట ఇంట్లో పడుకున్నట్టు. లే ఏంది బాధ? అయ్యా మొన్న 3 నెలల క్రితం వచ్చానయ్యా, మీరు కట్టమన్నారయ్యా, నేను కట్టానయ్యా. అయితే నాకు కణితి గడ్డ కొంచెమే కరిగింది, సగం కరిగింది. ఎంత కట్టావు నువ్వు? సగం కట్టావు. ఓహో, నువ్వు సగం కట్టావు, సగమే కరిగింది, మిగతా కట్టు, మిగతా కరుగుతుంది అన్నాడు. మిగతా కట్టు, మిగతా కరిగిపోద్ది. అసలు ఎక్కడుంది బైబిల్లో? ఎవర్రా మీరంతా, యాడ నుంచి వస్తారా బాబు అన్నటువంటి పరిస్థితి. విచిత్రం. కానీ జనాలు వేళ వేరే తెలుసా? అటువంటి వాళ్ళు ఉంటే చాలు. ఇక విషయం ఏంది? దేవుడు ఉన్నాడు కనుక అద్భుతాలు జరుగుతున్నాయండి. అక్కడ ఏం జరుగుతున్నాయి? నిజమా? మరి ఆ పుట్టకాడు మరి వాళ్ళు కూడా చెప్తున్నారు, మరి మనకంటే గట్టిగా వేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఏం చెప్పాలా? మరి ఆడకూడదు ఉన్నట్టేనా? జ్ఞానం పని చేయాలా? జ్ఞానంగా ఆలోచించు. ఏళ్ళని వెరిగి నడవద్దు. వాక్య వెలుగులోనికి రా. గమనం రాలేదనుకో, నా బాధ ఏం తెలుసా? బతుకుతావు కానీ పరలోకాన్ని చేరుకోలేవు. అది నా బాధ. ఇక్కడ ఎంతకాలం బతుకు ఉపయోగం ఉందండి? చచ్చిన తర్వాత అసలైన జీవితం చచ్చిన తర్వాత ఇక్కడ ఎంతకాలం అరే పాత రానుడు బతుకున్నాడు అండి బాబు. అసలు దేవుడు లేడు అని చెప్పాడు. బాగా బిల్డింగ్ కొన్నాడు, కారు అన్నాడు, మనకంటే కమ్మది అన్నాడు. వాడు నాస్తికుడు. దేవుడు లేడని హేతువాది వాదిస్తున్నాడు. దేవుడు లేడు అంటాడు వాడు. ఇంకోటి అంటాడు, అసలు దేవుడు కాదండి, నా వృత్తి దైవం అంటాడు. మరి వాడు బాగానే బతుకుతున్నాడుగా, వాడికి బాగానే అడుగుతుంది. నీ పరిస్థితి చెప్పు. జ్ఞానంగా ఆలోచించండి. దేవుని దగ్గరికి వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం తెలుసా? ఓరకనే కనబడాలని కాదు, దేవుని వాక్యం చేత కట్టబడ్డానికి. ఆమేన్, హల్లెలూయా. అన్ని పరిచర్ల కంటే వాక్య పరిచర్య గొప్పది. ఇప్పుడు నేను మీకు పరిచర్య చేస్తున్నా, వాక్య పరిచర్య చేస్తున్నా. సమాధాన పరిచర్య. ఏ పరిచర్య ఇది? ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి నువ్వు. ఇది సమాధాన పరిచర్య. నువ్వు దేవునితో సంధి కుదుర్చుకోవాలి. అంతేగాని దేవుణ్ణి అడ్డంగా వాడుకొని అడ్రస్ లేకుండా తిరగడం కాదు. నేను అంటానండి, దేవుని అడ్డం బతకడం భక్తి కాదండి. అంత కాకపోతే దేవుని కొరకు అడ్డం పడ్డం భక్తి. ఆమేన్, హల్లెలూయా. అడ్డం పెట్టుకుని బతకడం భక్తి ఎట్ట అవుద్ది? బయట చేసేది అదే. వాళ్ళకి మనకి తేడా తెలుసా? మనం ఆరాధించే యేసయ్య ఆయన ఎవరో నీకు తెలియకపోయినా నీ కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు. ఆమేన్.
వేవేల సంవత్సరాల క్రితం. అందుకనే కదా లెండేస్ 40 రోజులు పెట్టుకొని ఆ సిలువని ధ్యానం చేస్తా. దేనికి? నువ్వు పుట్టక మునిపే నేను ఎరిగి నీ కొరకు రక్తం కార్చాడు. మన ఊరిలో పుట్టినాడు కాదు, కానీ ఆయన దేవుడు, సర్వ మానవాళికి రక్షకుడు. భూమధ్యముగా ఉన్న ప్రపంచానికి నడిబొట్టుగా ఉన్న యెరూషలేములో పుట్టాడు, సెంటర్లో పుట్టాడు. అందరికి దేవుడు ఆయన, అన్ని వర్గాలకి దేవుడు ఆయన, ప్రతి మానవ జాతికి దేవుడు ఆయన. ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆ కృతజ్ఞత నీకుంటే ఆయన అడ్డపెడుకు బతకవు. అంత కావాలితే ఆయన కొరకు అడ్డం పడతావు అంతే, ఆయన కొరకు అడ్డం పడతావు అంతే. ఈ భావం నీకు రావాలి అంటే వాక్యము చేత కట్టబడుదుముగాక. ఆమెన్, హల్లెలూయా. ఏ ఆత్మ దైవ సంబంధమైందో కాదో పరీక్షించి తెలుసుకోండి, అది మీకు తెలియాలి. ఒక సహోదరుడు అన్నాడు, ఒక పాస్టర్ గారు తెలుసండి, వాళ్ళ కాడ మేము కొంతకాలం వెళ్ళాం. వాళ్ళు చెప్పే ప్రవచనాలు చాలా చాలా వాక్య విరోధంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పే విధానాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు చెప్పే పోకళ్ళు చాలా వెరైటీగా ఉన్నాయి. మాకు అర్థమైపోయింది ఇది వాక్య క్రమం కాదని వెంటనే కట్ చేసి పడేసాం అంతే. నీకేమో జరిగేది చెబుతాం, జరగబోయే చెబుతాం అంటే వాడికి అడుగు కూర్చుంటావు. నువ్వు నీకు కావాల్సింది అది. నీ జీవిత చిట్టాన్ని ఎరిగిన దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడగలడు. వాక్యం అర్థమైందా? వాక్యాన్ని అంగీకరించావా? నీ అంతరంగం కట్టబడుద్ది. నువ్వు నడవలసిన సరైన త్రోవలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. కనుక ఏ ఆత్మ దైవ సంబంధమైనదో కాదో పరీక్షించి తెలుసుకోవాలి. భూమి మీద రకరకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. కొన్ని ఆత్మలు మీకు పరిచయం చేస్తా. చూడండి ఒకసారి సామ్యుయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అంటే దేవుడు కాడు దెయ్యాలు వస్తాయా? అక్కడ విషయం అది కాదు. కొన్ని దెయ్యాలు మనల్ని అడుగుతుంటాయి, ఒక్కసారి అప్పగించు వాడి సంగతి తెలుస్తానని. కొంతమందికి ఎంత చెప్పినా కూడా వినరు. దెయ్యాలు తిరగేసి తొగితే మాత్రం చర్చికొచ్చి తగ్గిమని కూర్చుంటాడు. అప్పుడు దాకా వీడికి బుద్ధి రాదు. అప్పుడు దాకా ఏం రాదు, బుద్ధి రాదు. ఎంత చెప్పుగాక మొత్తంలే పాస్టర్ గారు రాకుండా ఆడపోతా నీకే తెలియాలి. మరి మాకేం తెలుసు? మేము నీ వెనక పెట్టి తిరుగుతాం. అయింది భలే తెలివితేటలు మాట్లాడండి. రాకుండా ఆడపోతున్నావు అని కాదు, రాకుండా వస్తే నాకు కనపడతావుగా, నేను చూస్తాగా. వస్తే చెప్తే వచ్చా పాస్టర్ గారికి చెప్తావుగా. నువ్వు రావట్లేదు కనుక రాకుండా ఆడపోతావు నీకే తెలియాలి. ఏమండి, సౌల్ని దురాత్మ అడుగుతుంది, యెహోవా ఒక్కసారి అప్పగించి అతగాడి నేను చూస్తానని. ఇక ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయిందో వెంటనే దేవుడు కాడ నిలబడి ఒక్కసారి అప్పగించి ఒకసారి అడుగుతాం, చూసావా టైం దొరికిపో అన్నాడు. అంతే వెంటనే ఆ దేవుడి దగ్గర నిలబడి మాట్లాడుతూ ఆ దురాత్మ సౌల్లోకి వచ్చేసింది. భయంకరంగా ఇబ్బంది పెట్టింది. దురాత్మలు మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. దురాత్మల వలన రకరకాల వ్యాధులు వస్తాయి. దురాత్మల వలన రకరకాల సమస్యలు వస్తాయి. కనుక ఈ దురాత్మ దేవుని సంబంధమైనది కాదు, ఇది పడద్రోయబడిన చీకటి శక్తి. కనుక ఈ దురాత్మల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీడితో పోరాడమని చెబుతున్నాడు, ఎదిరించమన్నాడు. దేవునికి లోబడండి, అపవాదికి అప్పగించుకోండా, ఎదిరించాలా. నువ్వు దేవునికి లోపడ్డావా సైతాన్ని ఎదిరిస్తావు. దురాత్మ శక్తులు మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ మనం తిరిగే ప్రాంతాల్లో కానీ అసలు చలామణి కాకుండానుగాక. ఆమెన్, హల్లెలూయా. ఒక దెయ్యం విడిచట నీళ్ళు లేని స్థలంలో తిరుగుతుందట. ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? ఈ పేడకల్ల బాధితులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. రాత్రి అయితే చాలు ఏదో మరి లేనిపోయిన కళ్ళు వస్తున్నాయట. లేపితే చాలా మంది లేకుతారు. ఇప్పుడు ఏడ కోటమ సరిపోద్ది. అమ్మ విన్నారా? మీ కాడికి చీకటి రాకుండా ఉండాలంటే, దెయ్యం పని చేయకుండా ఉండాలంటే మీలో నీళ్ళు ఉండాలి. ఏముండాలా?
ఓ సింతేగా పాస్టర్ గారు లీటర్ నీళ్ళు తాగమంటావా? ఆ నీళ్ళు తాగితే ఇబ్బంది ఏముంది? ఆ నీళ్ళు తాగిన మంచిదే, కానీ నీళ్ళు వాక్యముతో పోల్చబడింది. నువ్వు దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని వాక్యంలో ఉంటే సాతాను మీ దరిదాపుడికి రాడు. గట్టిగా హల్లెలూయా. నువ్వు తిరిగే ప్లేసులు మొత్తం ఖాళీ చేస్తాడు వాడు ఆఫీస్ క్లోజ్ అయిపోద్ది. వాడి యంత్రాలు, తంత్రాలు, ప్రయోగాలు మొత్తం నిర్మూలమైపోతాయి. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యం నీలోకి రావాలి. దేవుని వాక్యం మీలోకి రావాలి. ఈ మాట తెలుసుకున్న ఒక ఆమె అయితే దెయ్యం ఎగబడి తొక్కుతుందని 10 బైబిల్ అండి, మరి ఏడాడ కొనుక్కొచ్చిందో ఏడాడ పట్టుకొచ్చిందో కానీ ఈ కాలుకోటి, ఈ కాలుకోటి, ఏడొకటి, 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 అమ్మా మొత్తం పరుపు మొత్తం బైబిల్ మయం చేసింది మనిషి. ఎందుకో ఉన్నారంటే బైబిల్ చదవడం శాత కాదు, కానీ భలే బైబిల్ ముడిసి తిండి కింద పెట్టుకునే వాళ్ళు ఉన్నారాడా? అమ్మా నీకు దండం మానుకో. నువ్వు దేవుని వాక్యం అవమానపరుస్తూ తల కింద పెట్టుకుంటావా? నువ్వు దేవుని వాక్యం తల కింద పెట్టుకుంటావా? తలకేమాసిన పనులు కాకపోతే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం బైబిల్ తీసుకొచ్చి నీ తలకాడో నీ పక్కన పెట్టుకోవడం కాదు. దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుని వాక్యం నీలో ఉండాలి. అది మండుతా ఉందా, అది వెలుగుతా ఉందా, నీ ఇంట్లో ఏ చీకటి ఉన్నా పటా పంచలైపోద్ది, విడిచి వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దావీదు గారు ఆరాధన చేస్తుంటే దురాత్మ ఏమైపోయింది? సౌల్లో నుంచి విర్రపించి విడిచి పారిపోయింది. అందుకని ఆరాధనలోకి రావాలా. దేనిలోకి రావాలా? ఆరాధనలోకి రావాలా. ఆరాధన చేయాలా. దేవుని శక్తిని అనుభవించేటట్టుగా దేవుని ఆరాధించాలి. అందుకని ఆరాధన చేయాలి దేవునికి సన్నిధిలో. కొన్ని సంఘాలు ఆరాధన క్రమం అంటే ఇక ఫస్ట్ నుంచి చివరి దాకా అదే ఆరాధన అనుకుంటారు. ఆరాధన కాదు, వ్యక్తిగతంగా దేవుణ్ణి చప్పట్లతో, పాటలతో, స్తోత్రాలతో దేవుని ఘనపరచాలి. నిన్ను అప్పగించుకోవాలి. దేవుని శక్తితో కదిలించబడాలి. ఈ కదలికలు వస్తే నీ దరిదాపులో ఏ చీకటి ప్రభావం ఉన్నా విడిచి వెళ్ళిపోతుంది. ఆమేన్. నేనంట ఎంత బలమైన నువ్వు నమ్ముకున్న దేవుడి కంటే బలము కాదు, ఆయన సమర్థుడు. ఆమేన్. మొదటి రాజుల పుస్తకం 22:22. చెప్పగా జాగ్రత్తనండి. అబద్ధమాడు ఆత్మ. ఏ ఆత్మ? అబద్ధమాడు ఆత్మ. ఇదొక చీకటి. నోరు తెరితే అబద్ధాలు. ఇదొక దెయ్యం. అదొక అలవాటు అయిపోతుంది కొంతమందికి. ఈ చీకటి మనలో ఉండకూడదు. మన పొరుగు వానికి మనం ఏం పలకాలి? నిజమే పలకాలి, సత్యమే చెప్పాలి. సత్యం స్వతంత్రం మారుస్తుంది. కానీ అబద్ధం ఆడే ఆత్మ మనలో పనిచేస్తే మన జీవితం అబద్ధంగా మారిపోద్ది. మన జీవితంలో చీకటేలుద్ది. యోహాను 8:44 అబద్ధానికి జనకుడు వాడని బైబిల్ చెప్తుంది. కనుక అబద్ధపు ఆత్మలో పని చేయకూడదు. సత్య స్వరూపి ఆత్మ పని చేయాలి. ఆమేన్. యెషయా 19:14. యెషయా పుస్తకం 19:14. ఏ ఆత్మ? మూర్ఖత గల ఆత్మ. అందుకని మోషే ద్వారా అద్భుతాలు జరుగుతున్నా ఫరో హృదయం నానాటికి కఠినమయ్యేది. ఏమన్నాడు ఫరో? యెహోవా ఎవడో. మూర్ఖత. 19 మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. ఇదొక చీకటి. మూర్ఖంగా ఉండకూడదు. దైవిక విషయాల్లో మూర్ఖంగా మాట్లాడొద్దు, అజ్ఞానంగా మాట్లాడొద్దు, మూఢత్వాన్ని కనపరచొద్దు. దైవిక విషయాల్లో లోబడు, దేవునికి అప్పగించుకో. మూర్ఖత ఆత్మ, మూర్ఖత్వ ఆత్మ వినాశనం తీసుకెళ్ళి. ఐగుప్తు చరిత్ర చూడండి. ఫరో సైన్యం, ఫరో ఎక్కడ మునిగిపోయారు? ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. బతికొండగానే ముంచేశాడు దేవుడు. సజీవ సమాధులుగా మార్చేసాడు వాళ్ళని. పతనానికి అప్పగించబడ్డారు. కనుక జాగ్రత్త. మూర్ఖపు ఆత్మ నిన్ను నాశనం తీసుకెళ్ళిపోద్ది. మూర్ఖంగా ప్రవర్తించొద్దు.
మూర్ఖంగా మాట్లాడొద్దు. ఈ ఈ మూర్ఖపు ఆత్మ నీ అంతరంగంలో నిలవకుండునుగాక. యెషయా 29:10. ఏ నిద్రాత్మ? గాఢ నిద్ర. కొంతమంది చర్చికి వస్తే ఈ ఆత్మని చేస్తుంది. ఏ ఆత్మ? నిద్రాత్మ. బయటికి పంపించు, అస్సలు నిద్ర రాదు, అస్సలు మాట్లాడే పనిలే. మ్యాటర్ వేరుగా ఉంటుంది, సౌండ్ వేరుగా ఉంటుంది, మొహం వేరుగా ఉంటుంది. కానీ చర్చికి రాగానే మాత్రం గాఢ నిద్ర ఆత్మ. ఏ ఆత్మ? ఏ ఆత్మ చెప్పండి? గాఢ నిద్ర ఆత్మ మనలో పని చేయకూడదు. ఐతుక్ అనే వ్యక్తి కోటను పోయాడు, చోటు లేదని కిటికీని ఆలాడు కూర్చున్నాడు. బాగా నిద్ర వస్తుంది, అలిసిపోయాడు మావాడు. ఇక ఉన్న ఫలంగా కిటికీతో సహా ఊడి పడ్డాడు మావాడు. 3వ అంతస్తు నుండి తుక్కైపోయాడు. ఎవడు రా బాబా నీటి పేరు ఐతుక్ అంట. పేరు తగ్గట్టేమైపోయాడు, తుక్కైపోయాడు. ఐతుక్ అమ్మలారా, ఐతుక్ అక్కలారా, ఐతుక్ తమ్ముళ్ళారా, మీకు దండం పెట్టి చెబుతా, తుక్కైపోతారు. చర్చిలో వచ్చి కుర్చీలో కూర్చొని డబల్ కాడు మంచంలో పండుగడంటే ఏ ఆత్మ ఇది? ఈ ఆత్మ పని చేయాలి. నీలో సిగ్గు రావాలా, జ్ఞానం రావాలి. మనం దేవుని పిల్లలం. దేవుని వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తుందంటే సిగ్గు తెచ్చుకొని నీకు నువ్వే దేవుడిలో మొరపెట్టాలా. అమ్మ బలి పెట్టే డైలాగులు సొల్లు కారుతూనే ఉంటుందా? కదిదే ఎందుకు దర్శనం వస్తుంది. నీ సొల్లు దర్శనం ఎవడు కావాలా? నీ సొల్లు దర్శనం ఎవడు కావాలా? దేనికి ఉపయోగం సొల్లు దర్శనం? దేవుని వాక్యం చెబుతుంటే సొల్లు కాస్త నిద్రపోతా కదిపితే నేను మెలుగుగా ఉన్నాను, దేవుడు దర్శనం ఇస్తున్నాడు. ఏ దర్శనం? దరిద్రం కాకపోతే గాఢ నిద్ర పని చేయకూడదు. కొంతమంది చూస్తుంటా కదండి, అసలు నిద్రపోతారండి. బయట చూస్తే అసలు నిద్రగా తా ఉండదండి. చర్చికి వస్తే కమ్మగా నిద్ర పట్టుద్ది. గాఢ నిద్రాత్మ ఈ చీకటి మనలో పని చేయకుండాగాక. మీకు రోషం కలగాలని, సిగ్గు రావాలని, మిమ్మల్ని సిగ్గుపరచట్లేదు కానీ సిగ్గు రావాలని, సిగ్గు కలగాలని చెప్తున్నాను. గాఢ నిద్ర ఆత్మను జయించే ఆ సామర్థ్యం వాక్యం ద్వారా పొందుదుగాక. ఆమేన్. దేవుని సల మెలుకున్న ఆశీర్వాదం అండి. ఏ విధము చేతనైనా దేవుని సల మెలుకోగలిగి పెనుగులాడు, పోరాడు. పోయికండి అదర్పో ఎడా ఎడా పోయికండి అదర్పో. జారితే తల అయిపోయి తలకాయ మాసం అవుద్దిగా. పోయికండి అదర్పో. దేవుని సంగతి అంటే నీకు అంత ఆటకాయతనం అయిందా? లెక్కలేనితనం అయిందా? సరే నీ శరీరం అలసిపోయినావు, దేవుని ప్రేమించవచ్చు. నేను చూస్తుంటా కదా, పనులకి వెళ్ళి నిద్రలు కాసి నిద్ర లేకపోయినా దేవుని దగ్గరికి వస్తాడు, మంచిది. కానీ నేను అంటాను, ఏ విధము చేతనైనా నిద్రపోకుండా ఉండాలని ఆశ నీలో ఉండాలి. దొరికింది నీ ఆశ తగలాడా? ఈ రకమైతే నీకు ఎవడు చెప్పేది? నిన్నెవడు లేపేది? లేపినగా మనిషి నుంచి వస్తుంది కోపం. నేను అంటాను, దేవుని దగ్గరికి వచ్చే సంతోషం. నిద్ర లేదు, నిద్ర లేని రాత్రి గడిపావు. కానీ నేనంట కొంత సమయం కొంచెం ఇబ్బంది అయినా కూడా నిద్ర జయించే స్థాయిలోకి రావడానికి ఇష్టపడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆయన పగలంతా కష్టపడే వ్యక్తి, రాత్రి అంతా ప్రార్థన చేసుకోవాలనుకున్నాడు, కానీ నిద్ర చేయించలేకపోతున్నాడు. సేవకుడు ఒక మాట చెబితే ఆ మాట చేత రోషం తెచ్చుకొని చర్చి మానుకోలేదమ్మా. ఏం మానుకోలేదు? రోషం తెచ్చుకొని చర్చి మానుకోలే. ఏం చేశాడు తెలుసా? వాస్తవం జరిగింది. మోకరించి ఇలా మోకరెత్తాం కదా, మోకాళ్ళ దిగకూడదు. ఎన్ని గంటలేదు అన్ని గంటలు ఎలాగ ఉండాలని వెనకాల ఈ సాహస ప్రయత్నం మీరు చేశారు, లేని పోనుకోవాలా అమ్మా ఏనండి మీరు చేస్తారని కానీ చెప్పేది ఆయన చేసుకున్నాడు. అర్థమైందా? మీరు చేశారు, ఆడకాడ గుచ్చుకుంటే రేపొద్దు నా కాడకు వస్తారు. ఇక నువ్వు చేసిన ప్రసంగానికి కమ్మకుందయ్యా, నీకు దండం, మానుకుంటే మానుకో బాగుంటుందని ఆయన చేసుకున్న పని చెబుతున్నా. ఆయనకు ఆ ఆలోచన వచ్చి రోషం పుట్టింది. ఈ చాకులు ఉంటాయి కదా, చాకులు
ఆ చాకు ఇటు కట్టాడు, కోడి కట్టినది ఇటు కట్టాడు, ఇటు కూడా కట్టాడు. పూసుకొని నెత్తలు ఎట్లా అనగానికి ఏమవుతుంది, అమ్మా ఇక ఆ ఏడుపో ఈ ఏడిపోతే ఇక గోల ప్రార్థన చేసేవాడు. ఏదైనా మరిసిపోయింది అలా దిగ ఎవడు పెట్టాడు, అతగాడు పెట్టాడు శిక్ష. అట్లా కొన్ని నెలలు ప్రార్థించి పగలంతా కష్టపడ్డ, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రోషం అది నీలో కలగాలి. ఏ విధము చేతనైనా నిద్ర జయించాలన్న ఆశ నీకు కలగాలి. నేను విశ్వాసకు ఉన్నప్పుడు నేనైతే అసలు క్లాసుకి వెళ్ళి సాయంత్రం 4:30 ఇంటికి వచ్చి ఒక మొత్తిని త్వరగా వర్క్ చేసేసుకొని 6:30కి పడుకునేవాడిని. 6:30, 7 గంటలకు పడుకొని 6:30, 7 గంటలకు పడుకొని 10:30కి లేచేవాడిని. అందరూ పడుకుని లేచేవాడిని. లేచి గుండ్రంగా గిరిగీసుకునేవాడిని. గోలికాయలు ఆడతారే అలా గుండ్రంగా గిరిగీసుకొని ఆ గిరిలో మోకరించి బైబిల్ చదివేవాడిని. ఆ గిరిలో మోకరించి ప్రార్థన చేసేవాడిని. నిద్ర రాలేదనుకోండి ఏదో ఒకటి చదువుకునేవాడిని. మళ్ళా తెల్లవారుజామున 2:30 కల్లా వెళ్ళి మా పాస్టర్ గారిని, మా బావగారిని లేపి వాళ్ళందరితో కలిసి మరలా కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఆడ ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుందేమని ప్యాంటు మోకాలు దాకా లేపుకొని గొలకర్రాలు పెట్టుకొని ఆ రాళ్ళ మీద మోకరించి ఒకటే ప్రార్థన, స్తోత్రం హల్లెలూయా ఆమేన్, స్తోత్రం హల్లెలూయా ఆమేన్. నాకు ఎవడు నేర్పాడు ప్రార్థన? ఇదే తంతు మోకాల మీద పడి గంటన్నర ప్రార్థన. మళ్ళీ దిగొచ్చేవాళ్ళం కొండ. మళ్ళా మా నాన్న ఎదురవుతాడేమని నేను పొలాలు కొండ దొంగచాడుకు వచ్చేవాడిని, బైబిల్ ఏమో లోపల పెట్టుకొని. మళ్ళీ ఆడవాడు వచ్చి బయలుదేరి మళ్ళీ క్లాస్కి వెళ్ళేవాడిని. మా పాస్టర్ గారు ఏమన్నా ఆల్రెడీ ప్రార్థన పెట్టాడు అనుకోండి, నేనన్నా 12 ముగిస్తున్నా. అప్పుడైతే తెల్లారుతున్న 5 గంటలకు కోటం జరగాల్సింది ఆల్రెడీ. అంటే 10 గంటలకు కాసుకుని 10 గంటల నుంచి 5 గంటల వరకు. ఇక మా వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఆల్రెడీ అయితే నాకు సంతోషం, ఇక నాకు ఛాన్స్. వీళ్ళందరూ పడుకున్నప్పుడు చప్పిడి చేయకుండా మెల్లగా చర్చికి వెళ్ళేవాడిని. నిద్ర ఉండేది కాదు, నిద్ర వచ్చేది. చేసేది ఏం తెలుసా? గోడ కానుక. అబ్బే ఆ రకంగా అయితే ఆడే ఉండేవాడిని నేను. ఏడా ఆ ఎర్రగూడెంలో ఆ రోజుల్లో ఆడేసి వచ్చేవాడినేమో. కానీ ఆశ ఆ దైవజనుడు అనేవాడు నిద్ర వస్తే వెళ్ళి ఆ తొట్టులో నీళ్ళు ఉంటాయి మొగ్గడుకురానని. నేనేం చేసేవాడిని తెలుసా? నిద్ర వస్తుంటే ఆ కళ్ళు మండుతున్నాయని ఆ తొట్టులో తలకాయ పెట్టి పందిలేక ఇక ఒక్క దెబ్బకి మంటలో వచ్చి నిలబడ్డాం. కూర్చుని నిద్ర వస్తుందని ఏ ఊగిసలాడని ఆ గోడ పట్టుకోను, ఆ కుర్చీ పట్టుకోను. ఆ ఇల్లు లేదా, ఇంటికి వెళ్ళి పడుకున్నాను ఎవడు అడుగుతాడు? కానీ ఎంత ఇబ్బంది అయినా, కానీ ఇదంతా ఎవరు చూస్తున్నాడు? మా నాన్న కాదు, ఎవరు అసలు ఆయన చూస్తున్నాడు. ఎవరు? ఒరే ఈడేదో కొంచెం మన పనికి వచ్చేట్టు ఉన్నాడని కాస్త మర్యాద పిలిచే పక్కి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతకుమించి మ్యాటర్ ఏమి లేదుడా. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నావు కదా, నువ్వు ఎంత కష్టంగా కూర్చున్నా నీ కష్టం దేవుడు చూస్తున్నాడు. ఎంత కష్టమైనా ఇష్టంతో ఉండు. ఎలా ఉండాలా? ఇష్టంతో ఉండు. ఒక రోజున ఏదైతే నువ్వు టాబ్లెట్ చేస్తుందో దాన్ని జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిద్రకు తావివ్వకుండా దేవుని సన్నిధిలో మెలకుగా ఉందుముగాక. హల్లెలూయా. ఒకసారి అయితే కోటను పోతే నాకు నిద్ర ఉండదు. నిద్రపోతే మరలా లెగలేనేమని అసలుకే నిద్రపో. నాకు అర్ధగంట ఉంటే ఒక్కోసారి గంట ఉందనుకోండి 10 నిమిషం ఒకసారి లెగుతా. అలారం ఒకటి స్పీడ్లో ఎక్కుతుంటాను నేను. టైం అయిపోయింది. అదొక టెన్షను. మీరేమో హల్లెలూయా ఎవడు లేచాడు అని చూస్తారు. టైం వదిలే, అయ్యా టైం అయింది, అయింది, అయ్యో అని అప్పుడు అడవాడి. నేను 5 గంటలు పెట్టడం వరకు 2:30, 2 గంటలు ఎగితేనే కానీ మ్యాటర్ అవ్వట్లే. నాశేంది నీ ఇంట్లో నీకు నిద్ర పడతలేదు, చర్చిలోకి వచ్చి కమ్మ నిద్ర పోతావని పొద్దున మంచి నిద్ర టైం అని కాదు. ఒకటే ఆశ, పొద్దున్నే దేవుడి సన్నిధికి రావడం ఆశీర్వాదం అండి. అసలు ఎంత భాగ్యమో తెలుసా మీకు? పొద్దున్నే తెల్లవారుజామున ఎవరిని ఎదుర్కోక మునిపే నువ్వు యేసయ్యని ఎదుర్కొంటున్నావు. గట్టిగా చప్పలు కొట్టు. హల్లెలూయా.
దేవుని కలుసుకునే ఆశ, వాంఛ, తపన, కోరిక నీ హృదయంలో రగలాలే. అందుకని ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా కూడా దేవుని సన్నిధిలో నిలిచే ఆ స్థితిలో మనం దేవుని ఆత్మ చేత కదిలించబడదు గాక. మార్కు సువార్త 5:2 ఈ ఆత్మ అపవిత్ర ఆత్మ, అపవిత్రపరిచే ఆత్మ. కొంతమందిలో అపవిత్ర ఆత్మలు పనిచేస్తున్నాయి. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన ప్రయోగాలు. కారణం తెలుసా? అపవిత్రాత్మ. ఈ అపవిత్ర ఆత్మలు మనల్ని పట్టకూడదు. అపవిత్రపరచబడతాం. మనం దేవునికి ఇష్టంగా మారలేం. పరిశుద్ధాత్ముడు మనం పరిశుద్ధపరుస్తాడు. అపవిత్ర ఆత్మ మనలో ఉన్న యథార్థత, మనలో ఉన్న నాణ్యతను పాడు చేస్తుంది. అపవిత్ర ఆత్మల చేత పట్టబడకూడదు. అపవిత్ర ఆత్మని పట్టుకుంటే కొన్ని ఏరియాలో చీకటి శక్తుల ప్రభావం బలంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ ప్రయోగాల్లో కొన్ని ఏరియాలో మీరు గమనించండి, కొన్ని ఊర్లో బీభత్సమైన డ్రింకర్స్ ఉంటారు, త్రాగుబోతులు. ఇక ఆ ఊరు మొత్తం అదే గోల. కొన్ని ప్రాంతాల్లో అక్రమ సంబంధాలు, అక్రమ జీవితాలు, వయసులో ఉన్న పిల్లలు వ్యభిచార ప్రక్రియలు, జారత్వ క్రియలు. ఈ పని చేయడం కారణం ఏంటి? కారణం ఒకటే, అపవిత్రాత్మ. అపవిత్రాత్మ. విగ్రహారాధన విపరీతంగా జరిగే ప్రాంతాల్లో ఎక్కువ పనిచేసే చీకటి ఇదే. మీరు చూడండి, నేను దేవుడు నమ్ముకుంది. అందుకని నేను ఎవరన్నా నువ్వేంద్ర చెప్తాను, నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక అన్యుండే, నాకు యేసు ప్రభు ఎవరో తెలీదు. తమ్ముడు నువ్వు నా కోసం ఏదో మ్యాటర్ చేస్తున్నావు, కానీ ఒక మాట నువ్వు ఏందా మాట అంటే, నేను అన్యుడిగా ఉన్నప్పుడు మా నాన్నతో పాటు రామాలయానికి వెళ్ళేవాడిని శ్రీరామనవమికి. మా నాన్న మా ఊర్లో కొంచెం పెద్ద కనుక మెయింటెనెన్స్ మొత్తం మా నాన్న చేతగా జరిగేది. చక్కగా శుభ్రం చేసుకునే వాళ్ళు. 9 రోజులు అంత ఉంటుంది కదా కార్యక్రమం. ఫస్ట్ రోజు ఏముండదు, 2వ రోజు వీధి సినిమాలు. ఏ సినిమాలు? వీధి సినిమాలు. సరే, అదొక సందడి. ఆ గుళ్ళోకి వెళితే గుళ్ళో ఏం పాటలు వినపడాలండి? ఏం పాటలు వినాలి? కనీసం ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని మార్చుకుంటారని చెప్తున్నా. అందుకనే రా బాబు, నిజదేవుడు యేసు ప్రభువు అని దేవుడి దగ్గరికి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ దరిద్రాలు పోవట్లేదుగా. ఏం పాటలు? గుడిలో ఏం పాటలు అండి? అలిసొత్తే ఆయిల్ పోతావా? ఆకలిస్తే అన్నం పెడతావా? లేపమంటావా? నిద్ర లేపమంటావు. ఇయ్యా తిరణాల పేరు చెప్పి రికార్డింగ్ డ్యాన్సులా, డ్రెస్సులు వేసి డ్యాన్సులు వేస్తామా? అసలు దేవుడా ఎవరా అంటే ఏం చెప్తున్నావు నువ్వు? వీళ్ళు దేవుళ్ళు కాదురా, దెయ్యాలని నువ్వే చెప్తున్నావు, దరిద్రుడా. ఈ దెయ్యాలు బట్టి మందంతా కూడా ఆడ చేరుతారు. ఎవరు? ఈ దెయ్యాలు బట్టి మందా? మీరు కాదులే, మీరు మంచి వాళ్ళు అంటగా, మీకే తెలియదు. అది నన్ను ఆలోచింపజేసింది అదే. ఎవరు దేవుడు? చర్చిలో దమ్ముంద సినిమా పాట పెట్టడానికే ఈ బలిపీఠ మీద ఎవడన్నా వచ్చి రికార్డ్ నేసిమను రిబ్స్ బ్రేక్ అయిపోతాయి. సినిమా పాట డాన్స్ ఏమన్నాడా అక్కడ స్పాట్లో తేడా పడపడరు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. జ్ఞానం. ఆ ఒక్క విషయం నన్ను ఆలోచింపజేసిందండి. దేవుడు గుళ్ళో సినిమా పాట, ఆ పైపు చే పాటలో, భక్తి పాటలు కాదు, రత్తి కట్టి పాటలో, జీడి గింజలు, పత్తి గింజలు, ఈ పత్తి వ్యాపారాలు ఏదరా సామె? నాకు అర్థం కాదా? జిల్ జిల్ జిగేలా. ఏం జిల్ జిల్ జిగేలా? దరిద్రుడా. కడుపుకి అన్నం తిన్నావా? జిల్లుడా తిన్నావు పనికి మనోడా. బుద్ధి ఉందలే. నేను ఈ ఒక్క విషయంలోనేనండి, ఈ ఒక్క విషయం ఆలోచింపజేసింది. నేను పట్టిసీమ తిరణాలకు వెళ్ళేవాడు మా నాన్నతో. ఆడికి వెళితే తాగండి కొట్టుకున్నారు. ఒక్క కూడా కొట్టుకుంటున్నారండి, పెచ్చ కొట్టుడు. నాకు ఆలోచన పడింది, దేవుడు గుడికొచ్చేది మనశాంతి కొరకు, మరి వీళ్ళేం చేస్తున్నారు? ఇవన్నీ కూడా నన్ను ఆలోచింపజేసింది. యవన ప్రాయంలో ఎవరు దేవుడు? అప్పుడు కదా నాకు అర్థమైంది యేసునాథుడే ఒక్కడని. దేవుడికి స్తోత్రం కలుగునగాక.
నువ్వు ఎన్ని యాసాలని చెప్పు, ఎన్ని వ్యవహారాలని చెప్పు, ఆయనలో పాపం ఉందని ఎవడు స్థాపించలేనంత పరిశుద్ధత కలిగి బ్రతికిన ఒకే ఒక దైవం. శ్లోకాల్లో, వేదాల్లో, ఉపనిషత్తులో చెప్పబడుతున్న ఆ గుణశీలుడు, సద్గుణుడు యేసు ప్రభుల వారు ఒక్కలే. హల్లెలూయా. మార్చే మ్యాటర్ నీకు లేదు, మార్చాల్సిన మ్యాటర్ మాకు అవసరమే లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజం. అపవిత్ర ఆత్మలండి, త్రాగుడు, జూదం, వ్యభిచారం, చీకటి క్రియలు కారణం. ఈరోజు క్రైస్తవ పాలనలో ఈ చీకటి ప్రభావం పనిచేయడం కారణం నాకు తెలుసు. అందుకని నేను మొత్తుకునేది, ఇటువంటి అల్లరితో కూడిన ఆట పడడం తావివ్వకూడదు. దైవికం కట్టబడడం వల్ల మన కుటుంబాలు కట్టబడతాయి, సమాజం కట్టబడుద్ది, దేవుడు మన జీవితాలను స్థిరపరుస్తాడు. ముందర నీ ఆలోచన కట్టబడాలి. లేక ఆడిగితే నాకేం వచ్చింది నష్టం, నేను పెడుతున్నానా లేకపోతే నా మీద వచ్చి ఎగురుతున్నాడా? బాధ ఏంటంటే సమాజం పాడైపోతుందని. దేవుని పిల్లలం, దాని కొరకు ఆక్రందన, కీడుకు అప్పగించబడకూడదు. మేలు కలగాలని ఆశ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలం ఒకటే, అపవిత్ర ఆత్మలతో మనం కదిలించబడకూడదు, దైవిక ఆత్మ చేత మనం కదిలించబడాలి. లోక 13:11 బలహీనపరుచు ఆత్మ చేత బాధించబడుతుంది. తల్లి ఆడ కనబడుతుంది, బలహీనపరుచు ఆత్మ. 18 సంవత్సరాలు అంటే కొన్ని దెయ్యాలు మనలో అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. నేను మరలా చెబుతున్నాను, చీకటి చేత నువ్వు తట్టబడ్డావా, పట్టబడ్డావా, కొట్టబడ్డావా, గిచ్చబడ్డావా, నువ్వేం బాధపడవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడు, నిన్ను విడిపించగలడు. ఆమేన్. బలహీనపరుచు ఆత్మ, బలహీనపరిచే ఆ చీకటి మనలో ఉండకూడదు. రోమ 8:15 దాస్యపు ఆత్మ, దాస్యపు ఆత్మ. మనం ఒక్కసారి యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఈ దాస్యపు ఆత్మ కిందకి రాకూడదు. మరలా విడిచిపెట్టిన వాటి వైపు మనం ఆలోచిస్తాం. దాస్యపు ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మనం బంధించబడకూడదు. మరలా విడిచిపెట్టిన పాపాన్ని మరలా దాసోహం కాకూడదు. మనం గెలవాలి, నిలవాలి, దేవుని కొరకు ప్రకాశించాలి. ఆమేన్. తిమోతి మొదటి పుస్తకం 4:2 మోసపరుచు ఆత్మలయందు ఏ బోధట? దెయ్యముల బోధయందు లక్ష్యముంచొద్దు. మోసపరుచు ఆత్మ, మోసపరుచు ఆత్మ. మోసగించబడుతున్నాం. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియాలి. మనం మోసగించబడకూడదు. దేవుని ఆత్మ చేత నడిపించబడి అనుభవంలోకి రావాలి. ఈరోజు సంఘం మోసగించబడుతుంది. సాతాను భలే మోసం చేస్తున్నాడు. ఇది కూడా అదే కదా, ఒరిజినల్ గోల్డ్ ఉంది, రోల్డ్ గోల్డ్ ఉంది. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ నీకు తెలియాలి. అది నీకు తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి. నీకు వాక్యం తెలిసిందా, ఒరిజినల్ ఏమిటి, డూప్లికేట్ ఏమిటి నీకు అర్థమవుద్ది. కానీ గమనానికి వద్దాం. మోసగించు ఆత్మలో ఉండకూడదు. 1 కొరింథీ 2:12 లౌకిక ఆత్మ. ఏ ఆత్మట? లౌకిక ఆత్మ. చాలా లౌకిక జ్ఞానం, లోక జ్ఞానం, లౌకిక ఆత్మ మాలో పని చేయకూడదు. సేవ లౌకికంగా మేము చేయకూడదు. సేవ లౌకిక జ్ఞానంతో మేము చేయకూడదు, దైవిక జ్ఞానంతో చేయాలి. భక్తి లౌకిక జ్ఞానంతో చేయకూడదు. చాలా మంది లౌకిక జ్ఞానం. ఇప్పుడు పిల్లలు బాగలేదు అనుకోండి, ఏం చేస్తాం? తీసుకెళ్ళి తాయిది కట్టిస్తాం. ఏ జ్ఞానం అది? నువ్వేమంటావు? ప్రార్థనే దేనిది అదే ఉండాలమ్మా. దేవుడు ఇచ్చాడుగా, నిజమా? గన్నేరు పప్పు కూడా దేవుడు ఇచ్చాడమ్మా, తిను. గన్నేరు పప్పు కూడా దేవుడు ఇచ్చాడు, గినికేసి తినమ్మా. ఏ పాలు అయితేనే జిల్లేడు పాలు కూడా తాగు. మరి బరి పాలు తాగడం ఏం తాగు? జిల్లేడు పాలు కూడా తాగు. ఏ పాలు అయితేనే, ఏ వాక్యం అయితేనే. ఈ అజ్ఞానపు ఆలోచన మనకు ఉండకూడదు. దేవుని జ్ఞానం కలిగి మనం నడవాలి. ఆమేన్. అదే కొరింథీ మొదటి పుస్తకం 2:11 అంటాడు, మనిషి ఆత్మ. ఏ ఆత్మ?
మనలో ఆల్రెడీ దేవుడు ఒక ఆత్మ పెట్టాడు, దీపం పెట్టాడు, మనుష్య ఆత్మ. మనలో పెట్టిన ఈ మనుష్య ఆత్మ దేవుని ఆత్మతో సంబంధంగా ఉండాలి, దేవుని ఆత్మతో కట్టబడాలి, దేవుని ఆత్మతో పెనువేయబడాలి. అలా పెనువేయబడినప్పుడు మనం అన్ని విషయాలు బలపరచబడతాం. ఈ మనుష్య ఆత్మ లౌకిక ఆత్మతో ఉండకూడదు, ఈ మనుష్య ఆత్మ మోసగించే ఆత్మతో ఉండకూడదు, ఆత్మ ఉండకూడదు, గాఢ నిద్ర ఆత్మ ఉండకూడదు, అపవిత్ర ఆత్మ ఉండకూడదు, దాస్యపు ఆత్మ ఉండకూడదు, బలహీన ఆత్మ ఉండకూడదు, దురాత్మలతో అసలు ఏమాత్రం పొత్తు ఉండకూడదు. నీ మనుష్య ఆత్మ, నీ ఆత్మ దేవుని ఆత్మతో పెనవేసుకోవాలి. ఆమేన్. మొదటి యోహాను పత్రిక 4:6. భ్రమపరుచు ఆత్మ, ఆత్మ భ్రమపరుచు ఆత్మ. భ్రమలో ఉండిపోతున్నారు చాలా మంది, మాయలో ఉండిపోతున్నారు. భ్రమలో ఉండొద్దు, వాస్తవంలోనికి రా. దేవుడు చెప్పే వాస్తవం గుర్తించు. నీ అంతరంగం కట్టబడుద్ది, నీ ఆలోచన కట్టబడుద్ది, నీ హృదయం స్థిరపడుద్ది. భ్రమపరచబడొద్దు. అదే మొదటి పత్రిక 4:2-3 క్రీస్తు విరోధి ఆత్మ. ఏ ఆత్మ? క్రీస్తు విరోధి ఆత్మ. జాగ్రత్త, ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో ఎరిగి మనం జాగ్రత్త భక్తి చేయాలి. ఆధ్యాత్మిక స్పృహ మీకు ఉండాలని చెబుతున్నాను. ఈరోజు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్న విషయం ఏంటంటే, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక స్పృహ లేకపోతే చాలా నష్టపోతావు, చాలా నష్టపోతావు. ఎంత నష్టానికయ్యా అంటే చివరికి ఒక మాట చూపి ముగిస్తాను. కొరింథీ 2వ పుస్తకం 11వ అధ్యాయం 2, 3, 4 జాగ్రత్త చదవండి ఆ మాటలు. దైవాశక్తితో మీ ఎడలేను. ఇప్పుడు నేను ఏ ఆశక్తి కనబడుతున్నాను? నేను ఎందుకు చెప్పాలండి? నాకేం పని? లాజరు బ్రతికాడు, బిడా నిన్ను కూడా బ్రతికిస్తాడు. హల్లెలూయా. బర్తులోమై కేకలు వేస్తున్నాడు, నువ్వు కేకలు వేస్తున్నావు. నీ కేక దేవుడు విన్నాడు, దేవుడు నీ దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. అయిపోయింది ప్రసంగం. నా బాధ ఏంటంటే దైవాశక్తి మీరు ఎక్కడ మాయ చేయబడకూడదు. నేను కూడా మిమ్మల్ని మాయ చేయకూడదు. మీరు ఎక్కడ కూడా మాయ చేయబడకూడదు. దేవుని వాక్యము చేత కట్టబడాలందే ఆ శక్తి నాలో ఉంది కనుక నీ తిప్పలో. ఇవి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బైబిల్ కాలేజీలో చెప్పే విషయాలు ఇవి. లేకపోతే ఆ శక్తిలోడు వస్తే బైబిల్ ఇలా ఉందరా చెప్పొచ్చు, సంఘాలు ఇవన్నీ చెప్పాల్సిన కారణం ఏంటి తెలుసా? ప్రతీది నువ్వు తెలుసుకోవాలి. లేఖనాల్లో ఉన్న ప్రతీది నువ్వు తెలుసుకోవడం వల్ల ప్రయోజనకరమైనది ఏది నేను దాచక నీకు చెప్పడం వల్ల నువ్వు క్రీస్తులో కట్టబడతావు. ఆమేన్. మోటివేషన్ స్పీచ్ ఇవ్వకూడదు. నేను ఏ స్పీచ్? మోటివేషన్ స్పీచ్. ఈరోజు చాలా మంది మోటివేషన్, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఏం జరుగుద్ది, నువ్వు దేవుడి దూరం వచ్చి అలా ఉంటావు అంటే ఒక చక్కని ఉదాహరణతో పోలికలతో చెబుతున్నా. ఏ ఫర్ యాపిల్, B for bat, C for cat, meow, D for dog, bobo. అయిపోయింది, సూపరా. ఇక నీకు ఫార్ములా ఏం తెలుస్తుంది రాబోయ? నీకు ఫార్ములా అట్లా తెలుస్తుంది. నువ్వు ఎట్లా సొల్యూషన్లోకి రాగలవు, నువ్వు ఎట్లా తెలుసు? ఇప్పుడు చెప్పే కదా, ఓహో లేఖనాల్లో ఇలా ఉంది. సేవకుడు లేఖనాన్ని హెచ్చరించాడు, ఏ ఆత్మ దైవ సంబంధమైనదో కాదో తెలుసుకోవాలి. దొరుకుతుంది కదా, తేడా కనబడుతుంది కదా, ఇంకా మనం ఎందుకు నమ్మాలి? అక్కడ ఎన్నైనా జరిగినాయి, ఎలాగైనా ఉండని, అది వాక్య క్రమం కాదు. నేను అక్కడ ఉంటే అన్నీ పొందుకుంటా కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటా. నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నాకు పరలోకం కావాలి కనుక నేను వాక్యంలో నిలబడతా అని ఆ గ్రహింపు నిన్ను కట్టడం ప్రారంభిస్తుంది. ఆమేన్. ఒక దైవజనుడిగా ఒక ఆసక్తి, దైవాశక్తితో మీతో నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ ప్రధాన కార్యక్రమం అయిపోయింది. బాప్తిజం తీసుకున్నారుగా, ఏం చేసావు? ప్రధానం, ఎంగేజ్మెంట్, సగం పెళ్ళి అయిపోయింది. ఇక
ఇక ఈ పిల్ల ఎవరి కోసం ఎదురు చూడాలా? ఎవరికి ప్రధాన చేయబడి ఆయన కోసం చూడగానే ఇంకోటి కోసం చూస్తే ఎట్లా ఉంటుంది? తేడా జరుగుద్ది. మరొక పురుషుడితో సంబంధం లేదు, లోకంతో పని లేదు, లోక పోగొడతో పని లేదు. ఒక్కడే పురుషుడైన క్రీస్తుతో మిమ్మల్ని ప్రధానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచినట్లు క్రీస్తు ఎళ్ళున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని మా భయం ఇది. నా టెన్షన్ ఇది. అప్పులో టెన్షన్ కాదు, రాగల భయం కాదు. నువ్వు ఎక్కడ దేవుని దూరం అవుతావని ఓ దైవజనుడు కూడా భయం ఇది. బాధ ఏంటంటే నువ్వు కట్టబట్టలేదని. నువ్వు కట్టబడాలి. ఎందుకంటే నేను లెక్క చెప్పవలసిన వారికి పని చేయాలి, లెక్క చెప్పవలసిన వారికి నువ్వు భక్తి చేయాలి. మీరు ఎక్కడ మోసగించబడతారని. ఎలా మోసగించబడుతున్నావు? చదవండి 4వ వచనం. ఎలా అనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినాను. మరొక యేసు ఎవరు? మరొక యేసు. ఇంకా లేక మీరు పొందరి మరి యొక్క ఆత్మ. ఏంటి? మరి యొక్క ఆత్మ. ఇంకా మరి ఒక సువార్త. సువార్త అంటే ఏంటి చెప్పండి? సువార్త అంటే ఎవరి కోసం చెప్పాలి? యేసు ప్రభు కోసం చెప్పాలి. అవునా? మరి ఒక సువార్త. ఈరోజు సంఘాలు సువార్త మరి ఒక సువార్త మీకు చెబుతానండి. ఇతగాడు ఆల్రెడీ ఒక చర్చికి వెళ్తున్నాడు, క్రమంగా వెళ్తున్నాడు. ఇతను ఒక సంఘం అప్పుడు ఉన్నాడు, ఒక సంఘం ఉంది. నేను ఇప్పుడు మరి ఒక సువార్త. అదే ఏ చర్చికి వెళ్తున్నావు? పెన్ని గారు చర్చి. ఏముందిరా బాయ్, ఏమిరా, ఏమి నేర్చుకున్నాను? వాక్యం తెలుసురా? వాక్యం ఎరుగా? ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి చూడరా, అదే ఎన్ని విషయాలు ఉన్నాయి. మర్మాలు చెప్తాడు మా పాస్టర్. వచ్చినావా? పరలోకం పోతావు, వస్తావా? వద్దులే అన్నట్టు. మా అయ్యా ఎన్ని సంఘమో తెలుసా? సంఘాలు ఎంతమంది సేవకులు తెలుసా? మరి ఏంది? ఏ సువార్త ఇది? ఎవరు చెప్పాలి సువార్త వాస్తవానికి? చర్చికి అసలు ఎల్లలోడికి సువార్త చేయాలి. చర్చికి వెళ్ళేవాడి సువార్త ఏంది నీకు అర్థం కాదు? ఏ సువార్తది? మరి ఒక సువార్త. ఎవరు చెప్పాలి సువార్త? ఏంటి ఆ సువార్త? యేసు రక్షకుడు, ఆయన నీ పాపల కొరకు చనిపోయాడు. అమ్మా నువ్వు దేవుని దగ్గర రా. ఎవరు చెప్పాలి? దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, ఎల్లకుండా లోకంలో తిరిగేవాడు చెప్పి సువార్త చేసి రక్షణ నడిపించు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఈ బొట్టలో ఉన్న చేపలన్నీ నా బొట్టలోకి వచ్చేయాలా? నా బొట్ట బుల్ పెట్ట. కమాన్, నా బొట్ట నిండిపోవాలా, నీ బొట్ట ఖాళీ అయిపోవాలా? ఉపయోగం ఏముంది? ఇలా జరుగుతుంది. కానీ సంఘాల్లో ఏమి లేదు, స్థిరత్వం లేదు. కంప్లీట్గా బేస్ పోయింది, బలం పోయింది, నాణ్యత పోయింది. ఇప్పుడు నా బోధ ఇదే. ఎక్కడికి వెళ్ళినా ప్రకటించే మాట ఇదే. కట్టబడు. మరొక యేసు కాదు, ఆల్రెడీ నీ కొరకు సిలువేయబడి చనిపోయి తిరిగి ఆయన ఉన్నాడు, ఆయన పట్టుకున్నావు. మరొక ఆత్మ కాదు, దేవుని ఆత్మచే నడిపించబడుతున్నావు. మరొక సువార్త నీకు అవసరం లేదు. దుర్బోధ, అసత్య బోధ ఖండించు, హెచ్చరించు. సంఘాలను చెరిపే మరొక సువార్త మనం చేయకూడదు. విశ్వాసుల్ని భయభ్రాంతులు చేసే మరొక ఆత్మ అవసరం లేదు. మనకు ఉపయోగం మరొక యేసు అవసరం లేదు. నీ కొరకు ఆయన సిలువేయబడ్డాడు, శ్రమపడ్డాడు, గాయపడ్డాడు. ఆ సువార్తను విన్నావు. ఈరోజు మొత్తం వెరైటీ అయిపోయింది సార్. ప్రార్థనకి వెళ్ళేవాడి సువార్త కాదండి, దేవుని మాట బలపరచు. నేను నేర్చుకుంది ఒకటే, ఎవరైనా చర్చికి వెళ్తున్న వాళ్ళు బలపరిచి మరలా వాళ్ళు ఆ చర్చికి వెళ్ళిన మళ్ళీ సంతోషం పంపిస్తా. పోయి నీ సంఘం నిలబడు, నాకు అక్కడ ఉన్న ఉపయోగం అవసరం లేదు. నువ్వు తెలుసుకున్నాగా, బలపడు. ఎట్టటి పోతావు? ఇది మా న్యాయమేనా? కుదురుద్దా? ఎవరిని భయపెడతామని, ఎవరిని బలతో పడతామని? బలి విచిత్రం.
నేను ఎవరు విమర్శించట్లే, వాస్తవం చెప్తున్నాను. నేను ఆరూరు వెళ్ళా కదా, ఆరూరులో పాపం పాస్టర్ గారు చాలా మంది సువార్త చేశాడండి. నాకంటే మంచి భారకల దైవజనుడు, మంచి కష్టపడే వ్యక్తి, ఖాళీగా ఉండడు, ఎవరికో దేవుని మాట చెప్తున్నాడు. అట్లా చాలా మందికి రక్షణ సువార్త చేసి నడిపించాడు. వీళ్ళ సంఘానికి ఒక అతను వస్తున్నాడు. వీళ్ళ సంఘానికి వచ్చే శోభ అనే ఒక సహోదరి బజార్ నుంచి ఇతగాడు వస్తున్నాడు. ఆల్రెడీ వేరే చర్చికి వెళ్ళేవాడే, ఎవరు రమ్మని లేదు, వస్తున్నాడు. సరే ఏమని చెప్పి ఏమీ మాట్లాడలే. 4 వారాలు వచ్చిన తర్వాత, శోభా సిస్టరు, 4 వారాలు మీ చర్చికి వచ్చాను కదా, నేను ఈ ఒక్క ఆదివారం మా చర్చికి వస్తావా? ఈ ఒక్క ఆదివారం నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? ఎవడు పిలిచాడు నిన్ను? దేనికి వచ్చావు? ఆ శోభా సిస్టర్ లాక్కెళ్ళడానికి. ఏ సిస్టర్ని? మరి విచిత్రం, మరి అర్థం కాదండి. అంటే అతగాడెళ్ళే పాస్టర్ గారే పాస్టరా? మరి ఆడ సేవ చేసే, ఏమండి, దేవుని చేత పిల్లబడి సేవ చేసే సేవకుల కన్నీళ్ళ వల్ల మీరు నష్టం తెచ్చుకోకండి. లైవ్లో చూసే వాళ్ళు కొంతమంది చెబుతున్నా, సేవకుల మన విశ్వాసుల్ని ప్రలోభించి ఇతర సేవలను పాడు చేసే వైఖరి మన విశ్వాసం మనం నేర్పకూడదు, మన పందలో పోకూడదు. ఈరోజు చాలా విచిత్రం, ఇక్కడే సేవ చాలా మటు పాడైపోతుంది. చాలా మటు ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు టాప్ 10 స్పీకర్స్గా నిలబడే వాళ్ళు చాలా మటుకు సేవలు ఇట్లా స్ట్రక్ చేసి పడేస్తున్నారు. అది గ్రహించిన వ్యక్తులకే, దైవ అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రం వీటిని అంగీకరించగలరు అన్న విషయాల్లో వస్తే చాలా మటుకు వాస్తవం అనిపిస్తుంది. ఆ పాస్టర్ గారు ఆ వాక్యం చెప్పింది, నేను మీకు చెప్పిన విషయం అక్కడ చెప్పా, కొత్త విషయాలు ఏం చెప్పలే. సంఘానికి ఏం చెప్పాను యాసిడ్ అయ్యే చెప్పా అక్కడ. కానీ సేవకులు, సంఘాలు బలపరచబడి ఆ సేవకుడు నాతో చెప్పిన 2 విషయం ఏంటంటే, ఓ పాస్టర్ గారు వ్యాపారం చేసే వ్యక్తి, ఓ మంచి చర్చి కట్టుకున్నాడు, ఈయనకి రేకుల షెడ్. కానీ కష్టపడే సేవకుడు, విశ్వాసుల కొరకు ప్రయాసపడే సేవకుడు, దేవుని చేత పిలబడిన సేవకుడు, బొవ్వాకోర సేవకులకు రాలే. దేవుని ఏర్పాట్లో లేని సేవకులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా దేవుడు ఏం జోక్యం చేసుకోడు. కానీ పిలబడి సేవ చేసే సేవకుల విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం కలగజేసుకునేది పెద్ద కాపు కాదు, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సాక్షాత్ దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ సేవకుడు ఎవరు నీకు తెలియాలి, నువ్వెన్నో స్వార్థ ఏంటో నీకు తెలియాలి, నువ్వు ఏ ఆత్మచేత నడిపించమని నీకు తెలియాలి. ఈ గ్రహింపు లేకపోతే చాలా నష్టపోతాం. అది నా బాధ. ఒక సహోదరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆ తల్లి ప్రార్థన పెట్టింది, ఈ పాస్టర్ కనిపించింది, ఆ పాస్టర్ కనిపించింది. మరి ఏమైందో తెలీదు. ఆ బజ నుంచి 10 మంది విశ్వాసులు వెంటనే తర్వాత వారం నుంచి ఆమెకి ఏం చెప్పాడో తెలీదు, ఏం పోస్ట్ ఇచ్చాడో తెలీదు, వారం బాధ్యత తీసుకొని ఆ పక్క చర్చికి వెళ్ళే ఈ పాస్టర్ చర్చికి వచ్చి వాళ్ళు 10 మందిని పోగేసుకొని మెల్లగా తీసుకెళ్ళి మొదలుపెట్టారు. వాళ్ళు ఎవరై అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ కొరకు కష్టపడి పరిచయం చేసిన సేవకుడు కన్నీళ్ళేగా మిగిలింది. విశ్వాసులారా, ఏర్పాటున్న సేవకులను దుఃఖపెట్టద్దు, అది ఆశీర్వాదకరంగా ఉండదు. నీ కొరకు లెక్క చెప్పే నీ సేవకుడు ఉన్నాడనే గమనం నీకు రాకపోతే నువ్వు ఏ భక్తి చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు కంప్లీట్గా ట్రాక్ అవుట్ అయిపోయింది పరిస్థితి. కట్టబడి అనుభవంలోకి వద్దాం. నేను ఇంత ధైర్యంగా చెప్తాను సార్, ఇంత ధైర్యం ఎక్కడ నుంచి తెలుసా? మిమ్మల్ని బట్టి. ఎందుకు తెలుసా? మీలో చాలా మంది కట్టబడ్డారు. ఆమెన్. ఇప్పుడు అస్థిరమైన పరిధులు మీలో కనబట్టలేదు. నేను మిమ్మల్ని చూస్తాను, నేను చాలామంది గమనిస్తుంటా, చాలామంది నేను దృష్టి పెడతా, వీళ్ళు ఎట్టా భక్తిలో సహవాసులు ఉన్నారా, ఎట్లా ఉన్నారు, మీ అడుగులు మొత్తం పరిశీలిస్తూ ఉంటా. నాకే బాధ కలిగినా నేను ఎవ్వరికి చెప్పను, నాకున్న ఒకే ఒక ఆయన నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నా బాధ చెప్పి నేను బాధ పెట్టను, నాకు అది అవసరం లేదు. ఏదన్నా ఉంటే నా దేవునితో మాట్లాడమే. ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్ గారు
మరి వేరే వాళ్ళు అక్కడ కడుతున్నారు, మరి అందరూ వెళ్ళిపోతే సంగతి. నేను ఒకటే చెప్పా, నాకు ఈ బలిపీఠం ఉంది, ఈ బలిపీఠం ఉంది, ఈ బలిపీఠం కాడ కూర్చొని ప్రార్థన చేస్తా. నా కన్నీరు ఉన్న దేవుడే కలగ చేసుకుంటే ప్రపంచాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఎవరి కోసం నేను తిప్పడవాలి సార్? ఎవరిని తిప్పడవాలి? ఎవరి మీద నేను నేరం మోపాలి? ఎవరి మీద నేరం మోపాలి లేవు. నేను తెలుసుకుంది ఒకటి, ఏదైనా సేవలో లోపం ఉంటే, నాలో లోపం ఉందా, నన్ను సరిచేయి. నేను చేసి మొట్టమొదటి ప్రార్థన, ప్రభు నన్ను సరిచేయి, ఈ పరిచర్యకు కావలసిన అర్హత నాకు, నన్ను కట్టుకో, మొత్తం నన్ను సరిచేయి. నేను కట్టబడాలి ప్రభు, నేను సరిచేయబడాలి, నన్ను తిట్టు. సహవాసులు ఎటువంటి లోపల ఉన్నా నువ్వు కలగ చేసుకో. నా జ్ఞానం సరిపోదు. ఇప్పుడు మరి ఒక ఆత్మ, మరి ఒక యేసు, మరొక సువార్త, ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? వాక్యంలో అడుగు ఎలా ఉంది, వాక్యంలో నడకేంటి నీకు తెలియాలి. పౌలు గారు అన్నాడు, మేమందరం ఒక్క ఆత్మ యందే, ఒక్క అడుగు జాలి యందే నడుచుకున్నాం. 1 foot 1 step 1 road. ఈ గ్రహింపు దైవజనులను మాకు రావాలి, విశ్వాసులైన మీకు రావాలి. అప్పుడు మనం క్రీస్తుతో అంట కట్టబడతాం. ఆమేన్, హల్లెలూయా. ఆ గ్రహింపులోనికి రా. మీలో చాలా మందికి ఆ గ్రహింపు ఇచ్చాడు. సేవకుని గురించిన ప్రత్యక్షత మీకు చాలా మటుకు దేవుడు ఇచ్చాడు. అందుకని సేవకుని అర్థం చేసుకునే విషయంలో మీకు 100కి 100 మార్కులు ఇవ్వచ్చు. కానీ చాలా సంఘాల్లో లేరు. నేను చాలా మటుకు మా వాక్యంలో కొన్ని విషయాలు లైవ్లో వినేవారితో నేను మాట్లాడుతున్నాను. చాలామంది ఈ లైవ్ని ఫాలోఅప్ చేసే వాళ్ళు ఉన్నారు. చక్కగా ఉదయాన్నే దేవుని వాక్యం వారితో మనల్ని అభిమానించే వాళ్ళు చాలామంది లైవ్లోకి వచ్చి వినేవాళ్ళు ఉన్నారు. తర్వాత చూసి ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ అవకతవకల వాళ్ళు ఉంటే సరిచేయబడాలి. ఇంకా మనలో అవకతవకలు ఎక్కడన్నా అర్రా కోర ఉంటే దిద్దుకుందాం, కట్టబడదాం, సరిచేయబడదాం, అప్పగించుకుందాం. దేవునికి మనం అప్పగించుకోగలిగితే దేవుడు ఆయన ప్రాణాన్ని అప్పగించాడండి, పరలోకానికి అప్పగించబోతున్నాడు. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం.